ఏడు విహారతులను ఏడు కాలం చెప్పేసి సంపూర్ణ ఆశీస్సులు పొందుతున్నారు. వారికి జీవితంలోని వెనకట్టలేని ఒక చక్కటి స్వీట్ ఉన్నది. నేను చేసిన ప్రయత్నంలోని వారికి జరిగినటువంటి ఈ చక్కని పెళ్లి కార్యక్రమానికి మీరందరూ కూడా ఎంతో బంధువులుగా వారిని ఆస్వాదిస్తున్నారు. ఇది చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో కలుసుకొని వేరే ప్రాంతాల నుంచి ఎన్నో మనం పార్టీ మీటింగ్స్ ఎన్నో చూస్తుంటాం. కానీ సంగతి చాలా స్పెషల్ ఉంటుందండి. నిన్ననే భద్రాచల రామయ్య ప్రాంతానికి వచ్చి వీళ్ళు పెళ్లి జరుపుకోవటం, మళ్ళీ వెంటనే సాక్షాత్ స్వామివారే వీరికి ఇక్కడ మళ్ళీ వాళ్ళని సెలెక్ట్ చేసి మరి ఇక్కడ పెళ్లి చేయించడం, ఇది వాళ్ళు భగవంతుడి దగ్గర తీసుకున్నటువంటి చక్కటి అదృష్టమేనండి. ఈ నిన్న ఏ విధంగా అయితే వాళ్ళు దర్శనం చేసుకున్నారో ఈ రోజు అది జరిగింది వాళ్ళకి. వాళ్ళ రియల్ లైఫ్ లోని సెకండ్ డేనే ఆ యొక్క సుందర సీతారామచంద్ర స్వామి వారికి ఈ పెళ్లి జరిపించారు. సో ఈ అదృష్టం దొరకడం మాకు ఎంత హ్యాపీగా ఉందో వాళ్ళకి ఎంత హ్యాపీగా ఉన్నది అనేది మనం ఇంకొక 1 minute లో తెలుసుకోబోతున్నాం. సో అలా అయిపోయిందండి. కాలు పెట్టుకుని ఉంటారా? ఓకే, ఒకసారి మేడం గారు భుజం మీద చేయండి సార్. ఫైనల్ గా అరుంధతి నక్షత్రం చూపిద్దాం. శతమాన భవతి అరుంధతి హే. యాక్చువల్లీ ఈ రోజు ఈ టైంలో చూపించకూడదు సార్, ఇది అరుంధతి గడి సార్. ఓకేని కనిపించదు, అందుకనే ఇక్కడతో క్లోజ్ చేసాం. సో ఈ యొక్క మ్యారేజ్ మీకు నచ్చితే ఒకసారి గట్టిగా చెప్పట్లండి. సో మీరు ఎక్కడెక్కడ అరుదుగా చూస్తుంటారు. యాక్చువల్లీ బ్యాచులర్స్ గా వచ్చిన వారు కూడా మీకు పెళ్ళంటే ఏమీ తెలీదు, ఏదో వెళ్ళాం ఏదో ఫంక్షన్ హాల్లో భోజనం చేసాం. గుడ్ మార్నింగ్ లీడర్స్. సో మ్యారేజ్ అయితే చూసేసాం. సో కనులారా మన యొక్క లయన్ ప్రసాద్ సార్ యొక్క మన యొక్క మెంటర్ యొక్క మ్యారేజ్ ని మనం అందరూ కూడా చూసుకున్నాం. అయితే మ్యారేజ్ అయిన తర్వాత వెంటనే ఏం కావాలి? భోజనాలు కావాలి. రెడీనా భోజనం చేసేకి? సో మనకు కావాల్సినట్టు ఫుడ్ అంటే మన యొక్క న్యూ యంగ్ ఫుడ్ని ఇవ్వడానికి నేను ఒక యాక్చువల్గా ఒకటి ప్రిపేర్ చేసుకున్నాను. ఏంటంటే శివమణి సినిమాలో నాగార్జున ఒక ప్రెస్ మీట్ పెట్టి, ఎందుకంటే ఈ పోలీసులకు తర్వాత పబ్లిక్కి సరిగా రిలేషన్షిప్ లేదని చెప్పేసి ఒక ప్రెస్ మీట్ పెట్టి అప్పుడు ఒక స్పీచ్ ఇస్తాడు. ఏమంటే, నేను ఇక్కడ పూర్ణ మార్కెట్లో ఉంటాను, మీకు ఎవరికైనా ఏదైనా సమస్య వస్తే 2 minutesలో మీ దగ్గర వస్తాను అని చెప్పినప్పుడు హీరోయిన్ ఆ టీవీలో చూస్తుంటుంది. నీవు అది కాల్ చేస్తేనే వచ్చేస్తాడా అంటే, వెంటనే మీరు ఫోన్ చేస్తేనే వచ్చేస్తాడా అనుకోవద్దు అని చెప్పేసి వెంటనే రిప్లై ఇస్తాడు. అంతా కబూర్లు అని మళ్ళీ హీరోయిన్ అంటే, కబూర్లు చెప్తాడా అనుకోవద్దు అని చెప్పేసి ఇమీడియట్గా చెప్తాడు. తర్వాత వీడెవడండి బాబు అని అంటే వెంటనే మళ్ళీ వీడెవడరా కోతలు కోస్తాడు అనుకోవద్దు అని అంటే, మన మనసులో ఏమైతే తన మనసులో ఏమైతే అనుకుంటుందో హీరో నాగార్జున వెంటనే చెప్పేస్తున్నాడు. అట్లా మనం ఏదైతే ఆలోచిస్తున్నామో న్యూ ఇయర్ గురించి మనకన్నా ముందుగానే ఆలోచిస్తున్నటువంటి ద గ్రేట్ లీడర్ ఈరోజు మనకు మాట్లాడబోతున్నారు. సో మన యొక్క మెంటర్, మన యొక్క బిజినెస్ లో డబల్ డైమండ్ ర్యాంక్ వచ్చినటువంటి శ్రీ లయన్ ప్రసాద్ గారు డైమండ్ వర్షన్ ఈ రోజు మనకు చెప్పబోతున్నారు. సో సార్ ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ సార్ లయన్ ప్రసాద్ సార్. ప్లీజ్ వెల్కమ్. Please welcome sir. Happy morning sir. Grand welcome. Happy morning sir. Welcome sir. Very happy morning. Yes sir, welcome sir. Grand welcome sir. Good morning, sir. Radhakrishna. Good morning, sir. Myself, Nagar, Subbaram,
హ్యాపీ గుడ్ మార్నింగ్ సార్ తమ్ముళ్ళు గ్రాండ్ వెల్కమ్ సార్ మార్నింగ్ సార్ దేవుని మార్నింగ్ సార్ Sulochna from Kadapa. గుడ్ మార్నింగ్ సార్ హ్యాపీ మార్నింగ్ సార్ వరంగల్ తెలంగాణ హ్యాపీ మార్నింగ్ సార్ రవీంద్ర బొల్లారి ఎస్ సార్ లైన్ సార్ హ్యాపీ మార్నింగ్ సార్ వెల్కమ్ సార్ Thank you very much. అందరికీ హ్యాపీ మార్నింగ్. చాలా చాలా ఆనందంగా ఉంది యాక్చువల్గా నాకు. నిన్నటి వరకు నేను మీతో మాట్లాడదాం అనుకున్నా, కొద్దిగా నైట్ బాగా అంటే జర్నీ దీంట్లో నేను రీచ్ కాలేకపోతానేమో అనుకొని బాబా గారికి చెప్పిన తర్వాత ఎందుకో మార్నింగ్ వచ్చిన వెంటనే మీతో మాట్లాడాలని అనిపించింది, మిస్ కాకూడదు మీతోటి అని ఇమ్మీడియట్గా మీ ముందు రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంతవరకు కూడా మీకు యాక్చువల్గా అయితే మన బిజినెస్కి అపార్ట్ ఫ్రమ్ అంటే ఆ సన్నివేశం ఎందుకు మీతో పంచుకోవాల్సి వచ్చింది అంటే, లైఫ్లో ప్రతి మనిషికి ఎన్నో మధుర క్షణాలు అనేవి ఉంటాయి. పర్సనల్గా కానీ మన బిజినెస్లో కానీ లేదంటే మన ఉద్యోగంలో కానీ చాలా చాలా మధురంగా క్షణాలు ఉంటాయి. సో ఆ సందర్భంగా ఈ మధ్యన నేను 3 days బ్యాక్ యాక్చువల్గా మ్యారేజ్ డే కాదు కానీ భద్రాచలం వెళ్ళడం జరిగింది. భద్రాచలం వెళ్ళిన తర్వాత సార్ పాపికొండల యాత్ర వెళ్దామని జస్ట్ రావడం జరిగింది. దాదాపు 100-120 మంది ఆ బోట్లో ఉన్నారండి. సో అనుకోకుండా వాళ్ళు మమ్మల్ని సెలెక్ట్ చేసి అక్కడ మరొకసారి కళ్యాణం చేశారనమాట. అంటే నన్ను మేము చూసుకున్నాం మరలా. సో ఆనందం అనిపించింది అది. సో మీరందరూ కూడా నిజంగా మా ఫ్యామిలీ మెంబర్స్, టీమ్ లైన్స్ కుటుంబ సభ్యులు, సో మీతో కూడా షేర్ చేసుకుంటే బాగుంటుంది ఆనందాన్ని అని ఆ వీడియోని ప్లే చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి అంతే. ప్రతి మనిషికి లైఫ్లో మ్యారేజ్ అనేది ఒకసారి జరుగుతుంది, కరెక్టా? మళ్ళీ 60 years తర్వాత షష్టి పూర్తి చేసుకొని మళ్ళీ ఇంకోసారి మ్యారేజ్ చేస్తారు జనరల్గా. అట్లా నేనేమనుకున్నా అంటే ఈ మ్యారేజ్ నా జీవితంలో 2.0 అనుకుంటున్నానండి. 2.0 కరెక్టా? సో సిమిలర్గా మనం కూడా మన న్యూ యంగ్ కెరియర్లో దాదాపు 1 year కంప్లీట్ చేసుకొని 2.0 వర్షన్లోకి అడుగుడాం, కరెక్టా? సో ఈ సందర్భంగా మీతో నేను మాట్లాడాలనుకున్నా. 2.0 ఏంటి, నిజంగా 1.0 ఇలాగ జరిగింది, 2.0లో ఏం జరగబోతుంది, 3 పాయింట్స్ అండి మీతో. ఓకేనా? ఎందుకు మనం న్యూ యంగ్ చేశాము, ఎందుకు మనం సీరియస్గా మనం స్టార్ట్ చేసాం న్యూ యంగ్, తర్వాత ఈ 1 yearలో మనం ఏమి ఇచ్చింది, ఏం పొందుకున్నాం, తర్వాత రాబోయే ఫ్యూచర్లో ఏం మనం పొందుకోబోతున్నాం, ఎలాగ ఉండబోతుంది మన కెరీర్ అనేది మీతో ఈరోజు నేను పంచుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. రెడీనా మీరు? ఆర్ యు రెడీ? ఎస్ రెడీ సార్. రెడీ? ఎస్, ఆర్ యు రెడీ? ఓకే ఫ్రెండ్స్. సో అందరూ కూడా ఇప్పుడు కూడా నాకు స్వాగతం చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి, చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. చాలా చాలా సంతోషంగా ఉంటుంది, చాలా సంతోషంగా ఉంటుంది. గుర్రాజ్ గారు, నా వాయిస్ క్లియరా? ఎస్ సార్ క్లియర్ సార్. నేను కనిపిస్తున్నా, వినిపిస్తున్నా? మీరు కూడా చాలా మంది నాకు కనిపిస్తున్నారు. సో మిమ్మల్ని చూసి నేను మాట్లాడతా, ఎవరైతే కనిపిస్తారో వాళ్ళని అందరినీ. ఎందుకంటే నాకు మరీ ఎనర్జీ కావాలి. నాకు ఎక్కడి నుంచి వస్తుంది ఎనర్జీ? మీ నుంచినే వస్తుంది. ఎప్పుడు నేను చెప్తాను, నా వీక్నెస్ పాయింట్ ఏంటంటే మీరే అండి. మిమ్మల్ని చూస్తేనే నాకు ఎనర్జీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనమందరూ కూడా ఇక్కడ ఈరోజు ఇక్కడ అందరూ కూడా ఇంతమంది ప్రాతకాలంలో వచ్చి మనం మార్నింగే వచ్చి మనం 1000 మంది మనం ఎందుకు వస్తున్నామంటే కారణం ఏంటంటే ఇక్కడ ఒక అద్భుతమైన మన జీవితాలను మలుచుకోవడానికి, ఒక అద్భుతమైన జీవితాన్ని మనం చూడడానికి, ఒక మంచి కెరీర్ను మనం పొందడానికి ఒక అద్భుతమైన అవకాశం అనేది ఇక్కడ మనతో ఉంది. ఈ 1 yearలో ఎన్నో అద్భుతాలు మనం చూశారు. కెరీర్ పరంగా ఎంతోమంది నమ్మకాన్ని 100% ఒక ఫెయిత్తో ఇక్కడ మనకు రావడం జరిగింది. ఏ నమ్మకంతో అయితే వచ్చారో ఎంతోమంది వాళ్ళ నమ్మకాన్ని మించి
వాళ్ళ నమ్మకాన్ని మించి ఇక్కడ వాళ్ళ ఫలితాలు పొందడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది మాత్రం 100%. మొదటిగా ప్రతి మనిషి కూడా ఈరోజు వాళ్ళకు కెరీర్ అనేది రకరకాలుగా ఎంచుకోవడం జరుగుతుంది. ఆఫ్టర్ ఎడ్యుకేషన్ అయిన తర్వాత ఎంతో మంది వాళ్ళ కెరీర్ని మలుచుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మలుచుకునే క్రమంలో దాదాపు ఎంతో టైంని ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. అంతే కదా, ఒక్కసారిగా రాదు కదా. మనం అందరూ కూడా ఫస్ట్ ఏం చేస్తామంటే నేర్చుకోవడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం నేర్చుకోవాలి జీవితంలో ఏ రకంగా. అందువల్లనే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అంటే LKGs నుంచి ఇప్పట్లో తర్వాత మనం 10th ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీలు తర్వాత ఏ కోర్సులు ఏ స్పెసిఫిక్గా మనం చేయాలి వీటన్నింటి కూడా మనం ముందుగానే ఎంచుకొని మనం చేయడం జరుగుతుంది. అంతేనా? ఒక ఇంజనీర్ కావాలంటే నేను ఎప్పుడు చెప్తాను, ఇంజనీర్ అయిన తర్వాత ఇంటర్మీడియట్లోనే మనం ఏ గ్రూప్ తీసుకోవాలి, MPC తీసుకొని సో దానికి మళ్ళీ మనము ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్స్లో రాసి ఎంసెట్లో అయితే ర్యాంక్ వస్తే మనం ఇంజనీర్ అవుతాం. అంతేనా? అయిన తర్వాత ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారా? అది కూడా గ్యారంటీ చెప్పలేం. ప్రతి ఒక్కరికి జాబ్ వస్తుందా? అది కూడా గ్యారంటీ లేదు. డాక్టర్ అయినా కూడా అంతే సేమ్, అలా ప్రొఫెషనల్స్ అయినా కూడా అంతే సేమ్. కానీ ఈరోజు మనం అలాగ ఒకసారి లుక్ చేసామంటే, అలాగే మనం గమనించామంటే వాల్యూ ఆఫ్ ద మనీ. ప్రతి మనిషి చూడండి, ఈరోజు మనకి ఏం కావాలి అంటే, అరే మన భూమి మీద మనం బతకాలి అంటే, మనకు దేవుడిచ్చిన కంప్లీట్గా మన జీవితాన్ని మనం పొందాలి అంటే మనకి ఏం కావాలి? డబ్బు కావాలి. మనం జీవించేదానికి, మన జీవన విధానానికి మనకు ప్రతి ఒక్కరికి కూడా ఇన్కమ్ సోర్స్ అనేది చాలా చాలా అవసరం ఉంది ఫ్రెండ్స్. కరెక్ట్ కదా? సో అలాంటి వాల్యూ ఆఫ్ ద మనీ ఒకసారి లుక్ చేద్దాం. బాబా గారు ఒకసారి షేర్ చేస్తారండి. ఒక్కసారి సార్ చేస్తున్నారా? వాల్యూ ఆఫ్ ది మనీ. సార్ బాబ్, ఎస్ సార్, చేస్తున్నా సార్. వినిపిస్తుందా? హలో రవిచంద్ర గారు. ఎస్ సార్, క్లియర్ సార్. సార్ క్లియర్ సార్, క్లియర్ సార్. చెప్పండి, ఎందుకంటే ఇక్కడ సిగ్నల్స్ కూడా స్క్రీన్ షేర్ ఓకే, స్క్రీన్ షేర్ ఓకే, మీ వాయిస్ ఓకే, మీరు ఇంకా ఓకే సార్. ఒకసారి గమనించండి ఫ్రెండ్స్. జనరల్ గా మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రతి ఒక్కరు కూడా, మేము చిన్నప్పటి నుంచి కూడా మన గవర్నమెంట్ ఎంప్లాయీ కావాలి అంతే, అదే మనం చూపించారు ఎవరు అందరూ కూడా. మన పేరెంట్స్ కానీ పెద్దలు కానీ మంచిగా చదువుకో, మంచిగా ఉద్యోగం చేసుకో, మంచి జీతం తీసుకో, అప్పుడే నువ్వు బాగుంటావు అనేది ప్రతి ఒక్కరు కూడా అలాగే చూపించడం జరిగింది. కరెక్ట్ కదా? అంటే అప్పుడు సోర్స్ అంటే ఏమి లేదు, గవర్నమెంట్ జాబ్ అయితే చాలా మనకు ఒక గ్యారంటీ ఇన్కమ్ ఉంది అని. ఎవరైనా కూడా గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా కూడా +2 ఎడ్యుకేషన్ అండి, అంటే 12 స్టాండర్డ్స్. సో తర్వాత డిగ్రీ అయితే ఒక 3 years, అలాగా ఏ డిగ్రీ అయినా కూడా 3 years ఉండేది. అలాగా వాళ్ళు కంప్లీట్ చేస్తే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఎడ్యుకేషన్ మీద ఎంత ఉంటుంది అంటే దగ్గర ఒక 15 లక్షల పైనే ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది. నిజమా కదా? మొత్తం ఎడ్యుకేషన్ మీద ఖర్చు పెట్టేది దాదాపు 15 లక్షల వరకు ఉంటుందండి. మరి వాళ్ళు వర్కింగ్ అవర్స్ మనం తీసుకున్నామంటే పర్ వీక్లో 48 hours ఉంటుందండి. అంటే ఆన్ అండ్ యావరేజ్గా, అంటే వీక్లో మనం 6 days వాళ్ళు వర్క్ చేస్తారండి. అలాగే 8 hours వాళ్ళు పని చేసినా కూడా యావరేజ్ ఇన్కమ్ మనం తీసుకున్నామంటే 60,000 రూపీస్ వాళ్ళ యావరేజ్ ఇన్కమ్ అనేది ఉండడం జరుగుతుంది, ఆన్ అండ్ యావరేజ్. కరెక్ట్? తర్వాత అప్పట్లో మాకేందంటే 2 కళలు. ఎవరైనా కూడా అత్యున్నతంగా మీరు ఉండాలంటే మీరు ఇంజనీర్ కావాలి, లేదంటే మీరు డాక్టర్ కావాలి, ఇంతేనండి అప్పట్లో. మా ఫోకస్ అంతా అంతే, ఇంజనీర్ లేదంటే డాక్టర్, తక్కువ మంది లాయర్స్, ఇలా చెప్పేవాళ్ళు జనరల్గా. కానీ అదే మనం ఇంజనీర్ కావాలంటే కూడా సేమ్ అండి, 12 + 4 years ఇంజనీరింగ్ చేసుకోవాలి. దగ్గర 20 lakhs పైన ఖర్చు అవుతుంది. దగ్గర నేనేంటంటే ఈరోజు ఇప్పుడుండే దాంట్లో 20 lakhs మనకు ఆల్మోస్ట్ ఇది పే చేయడం జరుగుతుంది ప్రైవేట్ కాలేజెస్లో అయితే డొనేషన్స్ కానీ ఇలాంటివన్నీ. అలాగే మనం 20 lakhs చేసి వర్కింగ్ అవర్స్ ఎంత ఉంటుందంటే దగ్గర 60 hours వర్కింగ్ అవర్స్ ఉంటుందండి. వాళ్ళ యాజ్ ఇంజనీర్గా మన సంపాదన ఎంత ఉంటుందంటే ఆన్ అండ్ యావరేజ్గా 1 lakh rupees ఉంటుంది. కరెక్టా? అదే డాక్టర్ తీసుకున్నామంటే సేమ్ 12 + 5 అండి. వాళ్ళకు కూడా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ దగ్గర 40 lakhs అన్నాం, కానీ దాదాపు ఇప్పట్లో అయితే 3 crores, 4 crores, 5 crores కూడా ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మరి వాళ్ళు వర్కింగ్ అవర్స్ తీసుకున్నామంటే దగ్గర 70 hours ఉంటుందండి. ఇన్కమ్ ఎంత తీసుకుంటారంటే 2 lakhs అండి. ఎందుకంటే మేము చూస్తున్నాం, మా వైఫ్ డాక్టర్ కాబట్టి నాకు తెలుసు. అదే ఒక సోకాల్డ్ బిజినెస్ పర్సన్ అయితే ఎడ్యుకేషన్తో అయితే పని ఉండదు, కానీ ఎడ్యుకేషన్తో పని లేదు, ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ బిజినెస్ మీద చేసుకోవడం జరుగుతుంది.
వర్కింగ్ అవర్స్ అనేది ఫ్యూ వర్కింగ్ అవర్స్ ఉంటుంది. యావరేజ్ ఇన్కమ్ తీసుకుంటే చాలా ఎక్కువగానే ఉంటుంది ఫ్రెండ్స్. దానికి అన్లిమిటెడ్ అసలు ఇన్కమ్ అనేది చాలా అన్లిమిటెడ్గా మనకు ఉంటుందండి. సో అలాగా అదే ఒక నెట్వర్కర్ తీసుకుంటే ఈరోజు నెట్వర్కింగ్ అనేది ముందు నుంచి లేదు. జస్ట్ మన ఇండియాలో స్టార్ట్ అయ్యి 25 years ఏమైందండి. మేము కొత్తలో ఉన్నప్పుడు కొత్తగా ఈ మార్కెటింగ్ అంటే మేము అన్ని కూడా చూసాం. నేను నా గురించి మేము ఎప్పుడో చెప్పాను. బేసికల్ ఐఎమ్ ఇంజనీర్, కానీ ఇంజనీర్గా నేను జాబ్ చేయలే. బిజినెస్ చేశా, దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. లైనిజంలో సర్వీస్ చేశా, దాంట్లో కూడా సాటిస్ఫాక్షన్ లేదు. అలాంటి టైంలో నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది ఏదైనా ఉందా, ప్రొఫెషన్ ఏదైనా ఉందా అనే టైంలో ఆలోచించే టైంలో ఖచ్చితంగా నేను ముందు నుంచి కూడా సర్వీస్ చేయాలి, ప్లస్ బాసిజం ఉండకూడదు, నా టైం నా చేతిలో ఉండాలి, అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉండాలి. అలాంటిది ఎక్కడైనా ఉందా ఇండస్ట్రీ అని ఎప్పుడు కూడా ఎదురు చూసేవాడిని. అలాంటి టైంలో 99లో అలాంటి ప్రాంతంలో నేను ఇండస్ట్రీకి రావడం జరిగింది ఫ్రెండ్స్. 99లోనే, అంటే అప్పట్లో ఇంకా జస్ట్ 3-4 years అయింది మన ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది స్టార్ట్ అయ్యి. ఎన్నో అనుమానాలు అప్పట్లో, కానీ ప్రతి చోట కూడా ఇక్కడ ఏముంది అంటే, ఇక్కడ గమనించింది ఏంది అంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ప్రతి చోట ఇన్వెస్ట్మెంట్ ఉంది, కానీ ఇక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు. ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా ఉంది అంటే ఆ ప్రొడక్ట్ మనం తీసుకొని వాడుకోవడమే, ఆ ప్రొడక్ట్ మీద వెచ్చించడమే, ఆ ప్రొడక్ట్ని ఖరీదు చేయడమే. మరి ఇలాంటి పని మనం ఎప్పుడు చేస్తున్నామో లేదు నిత్య జీవితంలో? చెప్పండి. మన షూ కావాలంటే కొన్ని వేలు కూడా ఖర్చు పెడుతున్నాం. మన షూట్ కావాలంటే ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం. బట్టలు కావాలంటే ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం. ఏ దానికైనా మనం ఖర్చు పెడుతూనే ఉన్నాం. దాని ద్వారా మనకి ఇన్కమ్ వస్తుందా? ఎక్కడ కూడా లేదు కదా. కానీ అలాంటి మాడ్యూల్ తీసుకొచ్చి మనం పెట్టే ఖర్చుని, మనకు అవసరాన్ని బట్టి మన ఆరోగ్యం కోసం పెట్టే ఖర్చుని దాన్ని మనం ఆదాయంగా మార్చుకుంటే ఒకే ఒక్క ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. ఇది బాగా నచ్చిందండి. ఇన్వెస్ట్మెంట్ లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ టైం ఫ్రీడమ్ లేదు. ఎంతకాలం వర్క్ చేయాలో మీ ఇష్టం, ఎంత ఇన్కమ్ వస్తుంది మీ ఇష్టం, అన్లిమిటెడ్ ఇన్కమ్. ఇవన్నీ నచ్చే మేము అలాగా మనం స్టార్ట్ చేసేసాం. దాదాపు 25 years ఇండస్ట్రీలోనే ఉన్నాం. ఎన్నో మనం సాధించాం, ఎన్నో పొందాం. ఇంత ఇచ్చిన ఇండస్ట్రీ ఇప్పుడిప్పుడే స్ట్రీమ్ లైన్ అవుతుంది, స్టెబిలైజ్ అవుతుంది. ఇండియాలో ఎంతో మందికి జాబ్స్ వస్తుందా? గ్యారంటీగా రావు. అందరూ బిజినెస్ చేయగలుగుతారా? అందరూ ఇన్వెస్ట్మెంట్ చేయలేరు. అందరూ ప్రొఫెషనల్గా సక్సెస్ అవుతారా? కొద్ది మందో అవుతారు. ప్రతి చోట ఇలాగే ఉందండి సక్సెస్ రేటు. అలాంటిది ఒక నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీ అనేది ప్రతి మనిషికి, కళల కన్నా ప్రతి మనిషికి, ఎదగాలన్న ప్రతి మనిషికి, కెరీర్ కావాలన్న ప్రతి మనిషికి, జీవితంలో సాధించాలన్న ప్రతి మనిషికి, రికగ్నైజ్ కావాలన్న ప్రతి మనిషికి ఒక అద్భుతంగా దారి చూపే ఇండస్ట్రీ, ఏకైక ఇండస్ట్రీ, దట్ ఈస్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్. కొన్ని లక్షల కోట్ల మంది ఈరోజు నిరుద్యోగులుగా నిలబడిపోతున్నారు. గ్యారంటీ ఇన్కమ్ లేకుండా అల్లాడిపోతున్నారు, మతం అవుతున్నారు ఫ్రెండ్స్. అలాంటి ఇండస్ట్రీలో సో నేను 25 years కంప్లీట్ చేసుకొని ఇండస్ట్రీ ద్వారా ఎన్నో పొంది ఈరోజు సాటిస్ఫైడ్ లైఫ్ అనేది నాకు ఉంది. మరి ఇదే ఇండస్ట్రీలో నా ఎక్స్పీరియన్స్ తీసుకొని మనం ఎందుకు ఒకటి క్రియేట్ చేయకూడదు అనే ఒక సదుద్దేశంతో కంటిన్యూ అవుతూ ఈరోజు ఈ న్యూయంగ్ ప్రాజెక్ట్లో దాదాపు 1 year బ్యాక్ ఎంట్రీ కావడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఈ న్యూయంగ్లో చూడడం కూడా ఏం జరిగింది, నేను రెండే చూసా. దేవుడు ఎవరికైనా ప్రత్యక్షమై మీకు ఏం కావాలని అడిగితే ప్రతి ఒక్క మనిషి మనం అడిగేది ఏంటి అంటే, సార్ దేవుడా నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు, నేను బతికిన రోజులు ఆరోగ్యంగా బతకాలి, తర్వాత మంచి వెల్త్ని కూడా ఇవ్వు, హెల్త్ ఇవ్వాలి, వెల్త్ ఇవ్వాలి, నా లైఫ్లో హ్యాపీనెస్ ఇవ్వాలి. ఈ 3 అడుగుతామా ఎవరినైనా కూడా? ఇంతే కదా మెయిన్. ఇవన్నీ ఉంటే అన్నీ వస్తాయి, మళ్ళీ బంగారులు వస్తాయి, అన్నీ వస్తాయండి. కానీ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్. ఈ 3 ఎక్కడన్నా ఉందా? నేను ప్రతిసారి నేను గమనిస్తూనే ఉంటా. నాకు ఏ ప్రాజెక్ట్ వచ్చినా నేను గమనిస్తూ ఉండేటప్పుడు నిజంగా ఫ్రెండ్స్ నన్ను ఏదైతే అనుకుంటున్నానో, నేను దేనికోసం అయితే ప్రాకులాడుతున్నానో, దేనికోసమైతే థింక్ చేస్తున్నానో, అలాంటి ఒక వండర్ఫుల్ ప్రాజెక్టు దేవుడే నాకు ఇచ్చాడేమో అనిపించింది న్యూయంగ్ ప్రాజెక్ట్. బై గాడ్ గ్రేస్గా నేను దీంట్లో ఎంటర్ కావడం జరిగింది ఫ్రెండ్స్, రియల్గా చెప్తున్నా. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ చూసా, ఒక సింగిల్ ప్రొడక్ట్, ఒక మిరాకిల్ ప్రొడక్ట్ అయిపోయింది. అది ముందు మిరాకిల్ అవుతుందో కాదో మాకు తెలియదు అసలు. అద్భుతమైన కాంబినేషన్ ఉంది ఇక్కడ, అద్భుతమైన కాంబినేషన్ ఉంది. అదే నమ్మకంతో ఈ ప్రొడక్ట్ సింగిల్గా ఉంది, ఖచ్చితంగా ఇది హిట్ అవుతుందని ఒక నమ్మకాన్ని ఆ రోజు మేము చూసామంతే. మీరు చూసింది మేము చూడలేదు అప్పట్లో. మేము నమ్మకంతో ముందుకెళ్ళాం అంతే, డిసిజన్ తీసుకున్నాం ఫ్రెండ్స్. మరి ఇలాంటి ప్రొడక్ట్ని తీసుకొచ్చాం.
తర్వాత ప్లాన్ చూసాం. ఎస్, ఈ ప్లాన్ కూడా ఆర్థికంగా ఎవరికైనా కూడా ఇమ్మీడియట్ గా ఇన్స్టంట్ గా వాళ్ళు అనుకున్న లక్ష్యాన్ని ఖచ్చితంగా తీసుకెళ్తుంది ప్లాన్ అని చూడడం జరిగింది. సో ఈ రెండే మేము చూసామండి. ఎక్కడో సింగపూర్లో ఉంది, కానీ ప్రొడక్ట్ అనేది వస్తుందా రాదా అడిగాం, ఖచ్చితంగా మేము ఇస్తామన్నారు. ఇవన్నీ కూడా గ్యారంటీస్ తీసుకునే ఈ బిజినెస్ లైక్ ఒక్క అడుగు వేయడం జరిగింది ఫ్రెండ్స్. ఒక్క అడుగు వేయడం జరిగింది. ఒక్క అడుగు. ఈ ఒక్క అడుగే ఈ 1 year తిరిగే లోపల ఎన్ని అడుగులైనాయో, మాతో నడిచి వచ్చే వాళ్ళు ఎంతమంది అయ్యారో. మీరందరూ మాతో నడుస్తున్నారు, కలిసి నడుస్తున్నారు, కలిసి విజయాలు చూస్తున్నారు, కలిసి ప్రొడక్ట్ ఇచ్చే సత్ఫలితాన్ని మనం చూస్తున్నాం. ఈరోజు ఆరోగ్య ప్రపంచంలో ఇలాంటి ప్రొడక్ట్ అనేది ఒకటి ఉందనేది మనం ప్రూవ్ చేసి ఉన్నాం ఫ్రెండ్స్. నిజంగా మన కూడూరు శ్రీనివాస్ గారు అన్నట్టు నిజంగా ఎంత హ్యాపీ ఉందంటే ప్రతిరోజు బ్లెస్సింగ్స్ అండి. నేను ఒక్కరోజు సండే వస్తే చాలు నాకు. ఆ సండే సెషన్ వస్తే చాలు, ఎంతమందికి ప్రొడక్ట్ పనిచేసింది, ఎలాంటి ఇబ్బందుల్ని పారదోలింది, వాళ్ళ జీవితాల్లో ఎలాంటి కష్టాల్ని పారదోలింది, ఇది ఆ సమస్యల నుంచి ఎంతమందికి విముక్తి కలిగింది, ఈ ప్రొడక్ట్ వాడి ఎంతమంది హ్యాపీగా ఉన్నారు. ఇంత అద్భుతాలు కూడా ఒక ప్రొడక్ట్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందా, ఒక ప్రొడక్ట్ ఏదైనా ఉందా మార్కెట్లో? దట్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ క్యూర్సెల్ ప్రొడక్ట్. ఫ్రెండ్స్. క్యూర్సెల్ అంటే ఆ పేరులోనే ఒక మహిమ ఉందండి. సెల్ని క్యూర్ చేస్తూ ఉంది అంతే. దాని నుంచి ఎన్నో రోగాలకి పరిష్కారం చూపిస్తుంది, ఎన్నో డిసీజెస్ పరిష్కారం చూపిస్తుంది మన ప్రొడక్ట్ అండి. ఇదొక్కటి మనం నమ్మామంటే చాలు. అరే, ఇలాంటి ప్రొడక్ట్ మనకి ఎక్కడన్నా ఉంటుందా? ఎక్కడన్నా మనం చూసామా? మాతో పాటు 25 years ఎన్నెన్నో మార్కెటింగ్లో మేము కూడా చేశాము, ఎన్నో ప్రొడక్ట్లు మేము చూసాం, ఎన్నో ఇచ్చాము, ఎన్నో వాడాం ఫ్రెండ్స్, మార్కెటింగ్ అంటేనే అది యూజ్ ఇట్, ఫీల్ ఇట్ అండ్ షేర్ ఇట్, ఇంతే కదండి. యూజ్ చేసిన తర్వాత దాన్ని ఫీల్ అయ్యి మిగతా వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఆ షేర్ చేసేదాని వల్ల మన ఇన్కమ్ అనేది గ్యారంటీగా, మీ ఇన్కమ్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. అదే కెరీర్గా మీరు మలుచుకోగలుగుతారు అదే ప్లాన్లో. ఇదే కాన్ఫిడెన్సే కదా. మరి అలాంటిది మొట్టమొదట మార్కెటింగ్ అంటేనే మనకి హిట్ అనేది ఏదంటే దట్ ఈస్ ప్రొడక్ట్ అండి. ప్రొడక్టే ఇంపార్టెంట్ అండి. మనం మార్కెట్ చేసే ప్రొడక్టే ఇంపార్టెంట్ అండి. మరి ఈ ప్రొడక్ట్ ఏమి ఇస్తుంది మనకి అంటే, ఈ ప్రొడక్ట్ ద్వారా ఎంతోమంది హెల్త్ని మెరుగుపరుస్తూ ఉంది, ఈ ప్రొడక్ట్ ఎంతోమందికి ఆ బాధల నుంచి విముక్తి కలిగిస్తూ ఉంది, ఎంతోమంది ఫ్యామిలీస్లో వాళ్ళ పెద్దలు, వాళ్ళ పిల్లలు, వాళ్ళంటి ఎవరో ఎన్నో ఇబ్బందుల్ని గురి కాబడిన వాళ్ళందరికీ కూడా ఉపశమనం కలిగిస్తూ ఉంది, ఒక ఇన్స్టంట్గా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎంతోమందికి కీళ్ళ నొప్పుల నుంచి విముక్తి కలిగింది, ఎంతోమందికి డయాబెటీస్ నుంచి విముక్తి కలుగుతూ ఉంది, ఎంతోమంది బీపీ నుంచి విముక్తి కలుగుతుంది, ఎంతోమంది సోరియాసిస్ నుంచి దూరం అవుతున్నారు, ఎంతోమంది ఇలా చెప్పుకుంటా పోతే ఎన్ని అనంతం అండి అసలు. ఇది 1, 2, 3, 4, 5, 6, 10 ఎన్నో పరిష్కారం లేనిటువంటి అన్నిటికీ కూడా ఇక్కడ పరిష్కారం చూపించే ఏకైక ప్రొడక్ట్ క్యూర్సెల్ మన చేతిలో ఉంది. ప్రొడక్ట్ గురించి ఈరోజు ఎంత చెప్పినా కూడా మనకు టైం చాలదు ఫ్రెండ్స్. అలాంటి అద్భుతమైన ప్రొడక్ట్ మన చేతిలో ఉంది. బాగానే ఉంది. ప్రొడక్ట్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ అంతే. ఇంకేం మాట్లాడతారండి దీన్ని. ఒకప్పుడైతే దీని గురించి కూడా ఉంటారు కదా, ఏదైనా ఉంటే దాన్ని ఎలాగ మనం చెడగొట్టాలి, దాని మీద ఎలాగ బురద చెల్లాలి, దీన్ని ఎలాగ తగ్గించాలి, ఎందుకంటే ఇలాగే ఉంటే మేము చేసేటువంటి కూడా ఏమవుతాయో ఏంటోనే అభద్రతా భావంతో కొంతమంది ప్యాకెట్లో బూడిద ఇస్తున్నారట. వాళ్ళకి అర్థం కాలే, బూడిద ఇస్తే ఎక్కడన్నా ఇలాంటి రిజల్ట్స్ వస్తాయో ఒక్కసారి కనుక్కోమని చెప్పండి ఒకసారి. ఇలాంటివన్నీ ఏవేవో అన్ని నిరాధారణమైన ఆరోపణలు. వాళ్ళకి దాని నుంచి సంతోషం వేస్తే హ్యాపీగా ఉండనిచ్చేయండి, మేము వదిలేసాం. అసలు ఇంకా అన్నిటికీ మనం ఎందుకు కౌంటర్? ఎన్నో మురుగుతానే ఉంటారండి, దానికి అవసరం లేదు. మనం ప్రతిదానికి కూడా అలాగ మనం చేసే పనులే. నాకు ఈ సందర్భంగా ఇది ఎన్నో రోజుల నుంచి చెప్పాలనుకున్నానండి. మామూలుగా నేను మా పుట్టబర్తులో నేను అలాగే వెళ్తుంటా వీధిలో, మార్నింగ్ వాక్ వెళ్తుంటే ఇక్కడ ఎక్కువ మంది కుక్కలు పట్టుకొస్తుంటారు, డాగ్స్ ప్రేమికులు ఎక్కువ ఉన్నారండి ఇక్కడ. అంటే జంతు ప్రేమికులు అండి బాబు. అనుకోండి ఎందుకు ఇలాగా ఇంత కేర్గా తీసుకుంటారంటే ప్రేమ, అదంతే. ఓకేనా? ఆ కుక్కలు పట్టుకొని వస్తూ ఉంటారు. ఆ వచ్చేటప్పుడు ఈ పమరియన్ ఉంటాయి కదా, చిన్న కుక్కలు, చిన్న పెంపుడు ముద్దుగా ఉంటాయి, అవి బొచ్చు కుక్కలు అంటాం మామూలుగా, కరెక్టా? ఆ పమరియన్ డాగ్స్ చాలా అవి ఏం చేస్తాయంటే ఎవరన్నా పోని బహు 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 అంటుంటాయంట, కరెక్టా? మురుగుతుంటాయి ఎక్కువ. అది చిన్నది, అది పెంపుడిది అది, కానీ అది
అంటుంది అంతే, అది చిన్నగా. ఆ సందర్భంలో ఒక ఆయన తీసుకొస్తున్నాడండి, ఆల్సేషన్ డాగ్ అండి. అది ఎంత పెద్దగా ఉంటుందంటే సింహం మాదిరి ఉంటుంది. అది జూలు ఇదిల్చుకొని ఇలా 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 వస్తాను అది. నాలుగు తెరుచుకొని వస్తాను. నేను గమనించిన ప్రత్యక్షంగా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. అలాగా ఈ ఈ ఈ చిన్న కుక్క ఏం చేస్తుందంటే దాన్ని వదలు అన్నట్ల కొరికేద్దాం అన్నట్టు, దాని మీద బలం ఫైట్ చేద్దాం అన్నట్ల ప్రవర్తిస్తూ ఉంటుంది. చిన్నది, కరెక్టా? అది ఏం చేస్తా, ఆల్సేషన్ డాగ్ ఇలా 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 సింహం మాదిరి వస్తుందండి, అడుగులేసుకుంటూ ఒక్కొక్కటే 4 బయట పెట్టి వస్తూ ఉంటుందండి. అది అసలు అది వస్తూ ఉంది. ఆయన దాన్ని పట్టుకొని వస్తాడు, పెద్ద ఆయన ఒక ఆయన. ఈయన ఇటుపక్క నుంచి ఉండే ఆయన అది అలాగ వెళ్తాను దాని ముందుకి. అది దగ్గరకు వచ్చి ఇలా చూసింది అంతే, అది ఇలా చూసింది అంతే, చూపు దగ్గరకు వచ్చేపాటికి ఇది తోక ముడిచి పక్కకి వెళ్ళిపోయింది. అంటే అర్థమేం చెప్పండి మీరు? మురిగే కుక్క కరవదు అన్నట్టు. అంటే ఊరికేనే అది ఏదో ఇంకేదో నేనేదో చూపించాలనుకుంటుంది, కానీ రియల్గా నిజంగా ఆ ఎనర్జెటిక్ అంటే ఆ శక్తి అంటే చూడండి, అది జస్ట్ ఒక చూపులోనే కంట్రోల్ చేస్తుంది అంతే, ఏం మాట్లాడలేదు. అది ఊరికేనే అరుస్తుంది. అది ఎక్కడైనా అరుస్తుందా మీరు గమనించారా? ఎక్కడన్నా ఏవి అరచవండి, ఊరికి వెళ్తా అంటే అంతే, అవసరమైనప్పుడు క్యాచ్ చేస్తుందండి. కరెక్టా? అంతే. ఇదే చూసుకోండి, నేను నవ్వుకుంటా అంటాను, కానీ పాపం అనుకోండి దాని నుంచి తృప్తి వస్తుందంటే సంతోషించినాయి. ఇంతే ఫ్రెండ్స్, గమనిస్తాం ఎన్నో ఉంటాయండి. అరే ఏమీ లేని కంపెనీలో జీరో నుంచి, అంటే న్యూ ఇయర్ జీరో నుంచి స్టార్ట్ అయినామండి. జీరో నుంచి 1.0 రావడానికి టైం పట్టింది మాకు. ఏమీ లేదు అక్కడ, 0 0. అరే ఒక ప్రయోగం చేసాం కదా, నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో మేము ఏదో చూపించాలనుకున్నాం కదా, ఒక సత్సంకల్పంతో నలుగురితో మనం స్టార్ట్ అయినాం కదా. ఈరోజు కొన్ని వేల మంది లక్షల మంది మనతో జర్నీ చేసేస్తున్నారు. అది మనం సృష్టించింది 1.0లో. అలాగే ఈ ప్లాన్లో ఈ ప్లాన్ సక్సెస్ అయిందా కాదా అని చెప్పడానికి నిదర్శనమే న్యూ యంగ్ ఫ్రెండ్స్. ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్లో సిన్సియర్గా మనం వర్క్ చేస్తే ఏమొస్తుందని చూపించిన ఏకైక కంపెనీనే న్యూ యంగ్. ఘంటాపదంగా నేను చెప్పగలుగుతాను మీ ముందర, ఘంటాపదంగా చెప్పగలుగుతున్నా. ఏమి ఇచ్చింది మనకి ఈ ప్రాజెక్ట్ అంటే ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈవెన్ 1 స్టార్ అయిన ప్రతి ఒక్కరికి కూడా రేపు మేము డైమండ్ అయి తీరుతామనే ఒక అద్భుతమైన కాన్ఫిడెన్స్ మనకి ఇచ్చింది ఫ్రెండ్స్. అంతకంటే ఇంకేం కావాలి? ఆనందం. ప్రతి ఒక్క ఇంట్లో కూడా డాడీ నువ్వు 1 స్టారా? ఎస్. రేపు నువ్వు కూడా అవుతావు డాడీ 3 స్టార్, నువ్వు కూడా అవుతావు డాడీ సిల్వర్. పిల్లల్లో కూడా ఒక మంచి మా డాడీ కూడా ఒక మంచి కెరీర్లో ఉన్నారు, ఇక్కడ మా జీవితాలు కూడా మారిపోతాయనే ఒక నమ్మకం అనేది ప్రతి ఇంట్లో కూడా ఇచ్చింది, ప్రతి ఫ్యామిలీలో కూడా ఇచ్చింది. ఎంతమంది 1 స్టార్లు అయ్యారు రోజు? కొన్ని వందల వేల మంది స్టార్స్ అయ్యారు ఫ్రెండ్స్. స్టార్స్ అంటే వేల మంది అయిపోయారండి. ఏదైతే ఒక అద్భుతమైన కెరీరో ఈరోజు మనం అన్నీ చెప్పుకున్నాం. ఒక ఎంప్లాయీ సంపాదించలేంది, ఒక ఇంజనీర్ సంపాదించలేంది, ఒక డాక్టర్ సంపాదించలేంది, ఒక బిజినెస్ పర్సన్ సంపాదించలేని సంపాదన అనేది ఇక్కడ న్యూ యంగ్లో మనం ప్రూవ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇంత షార్ట్ టైంలో, అది కూడా ఇదే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో 5 years మీరు ఉండాలి అని చెప్పడమే జరుగుతుంది ట్రైనింగ్స్లో. మేము అన్ని వినే వచ్చిన వాళ్ళం. 5 years నువ్వు ఇక్కడే ఫోకస్ పెట్టాలి, ఇక్కడే నువ్వు నేర్చుకోవాలి, నువ్వు ఏ ఇన్కమ్ నువ్వు ఆశించొద్దు. ఈ 5 years తర్వాతే నువ్వు అనుకున్న ఇన్కమ్ నెలకు 10,000, 20,000, 50,000 రూపాయలు, అంటే ₹1,00,000 ఆ రోజు నువ్వు పెట్టి ఇన్వాల్వ్మెంట్ బట్టి నీ ఇన్కమ్ అనేది రావడం జరుగుతుందని ఆ రోజే మనకు ట్రైనింగ్లు చెప్తూనే ఉంటాం. అంటే ఈ 5 years మనం ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు అసలు. 5 years మనకి ఏమీ రాదు, మనం నేర్చుకుంటున్నాం. ప్రొఫెషన్ పీరియడ్ అనమాట 5 years ఎన్ని నెట్వర్కర్కి. కానీ అదే న్యూ యంగ్కి వచ్చేపాటికి ప్రొఫెషన్ పీరియడ్ ఎంత అంటే 1 to 3 months, 1 month. ఈ ప్రొఫెషన్ పీరియడ్లో ఎన్నో నేర్పించేస్తున్నాం మనం. ఎక్కడ కూడా ఇప్పుడు చెప్పాను చూడండి, ఎడ్యుకేషన్ కోసం లక్షలు ఖర్చు పెట్టామా లేదా? ఎనీ ప్రొఫెషన్ కోసం ఖర్చు పెడుతున్నామా లేదా? న్యూ యంగ్లో కెరీర్ తీసుకోవడానికి మనం ఏం ఖర్చు పెడుతున్నారో ఒక్కసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఆత్మావలోకనం చేసుకుందాం. మనం ఏమైనా ఖర్చు ఉందా? మనకి ఏమైనా ఖర్చు ఉందా? అరే ఒక 5,800 రూపీస్ తోటి ఒక 2 ప్యాకెట్స్ మనకి ఇస్తున్నారు, మీ హెల్త్ కోసం మీరు వాడుకోండి, ఇంతేనా మనం చెప్పడం? అంతేగాని దీన్ని కూడా ఇన్వెస్ట్మెంట్ అంటారా? దీన్ని ఒక ప్రొడక్ట్ మీరు తీసుకోండి ఫ్రెండ్స్, మీరు వాడండి, నిజంగా మీకు నచ్చిందా, మీకు హ్యాపీగా ఉందా, మీరు షేర్ చేయండి. ఇంతేగాని మనం చెప్పాము, అంతకంటే ఇంకేమన్నా చెప్పామా? దానికి ఆలోచించాల్సిన అవసరం ఏమన్నా ఉందా ఇక్కడ? ఇంకేమో అయిపోతుంది. ఏమైపోతుంది? ఏమీ కాదండి. జీవితంలో ఇది కూడా మనం చేయలేని వాళ్ళు ఎక్కడ సక్సెస్ అనేది రాదు ఫ్రెండ్స్. సరే ఒక రైల్వే RRB రిక్రూట్మెంట్ బోర్డు పడితే కొన్ని లక్షల మంది దానికి ఫీజులు కట్టి
దానికోసం మనం చదివి 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 పోతే గ్యారంటీగా 1%, 2% కూడా జాబ్స్ రావే. దానికోసం ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ కాకపోతే నెక్స్ట్, ఇలాగ 5 years. ఎంతకాలం అయింది బాబు నువ్వు డిగ్రీ అయిపోయి 5 years అయింది అనుకో, ఇంకా జాబ్ రాలేదా? సర్చింగ్ ఫర్ ద జాబ్స్. ఇంతే, ఇదే సమాధానాలు. ఇంకా ఎంతకాలం చూస్తాం సర్చింగ్? అలాంటి సర్చింగ్ ఇక్కడ ఉంది, మీ ముందు ఉంది. అద్భుతమైన ఆవిష్కరణ చేసి పెట్టాం ఈ 1 yearలో. ప్రొడక్ట్ గుడ్, ప్లాన్ సూపర్. ఈ ప్లాన్లో ఎంతో మంది ఈరోజు ఏమీ ఈవందో నేను గర్వంగా ఏం చెప్తానంటే ఓనామాలు రాని వాళ్ళు కూడా ఓనామాలు రాని వాళ్ళు కూడా ఈరోజు ₹1,00,000 నెలకు సంపాదించే పరిస్థితికి ఇక్కడ స్టేజ్కి వెళ్ళిపోయారండి. ఇక్కడ అలాంటి స్టేజ్లో ఉన్నారండి. అంత హ్యాపీ అనిపిస్తుందండి. ఇక్కడ అంత హ్యాపీ మనం చూపించగలిగినాం ఆల్రెడీ. ప్రూవన్, ఇట్స్ ఎ ప్రూవన్. సేమ్ అదే ప్రొడక్టే, అదే కంపెనీనే. అలాంటి ప్లాన్లో ఇన్ని అద్భుతాలు మనం క్రియేట్ చేసి ఈరోజు నిజంగా న్యూ యంగ్ అంటే ఇలాంటి కెరీర్ ఉందా అని ఎంతోమంది ఈరోజు మధ్యలో కూడా వచ్చి మనతో స్టార్టింగ్ నుంచి కూడా కాదు, చూసిన తర్వాత వీళ్ళ సిస్టమ్ చూసిన తర్వాత మన టీమ్ లైన్స్ ఎడ్యుకేషన్ సిస్టమ్ చూసిన తర్వాత ఎంతో ఖర్చు పెట్టాలి. అక్కడ లక్షలు, ఇక్కడ ఏం అడగట్లేదు మనం. ₹1 మనం అడుగుతున్నాం. ఇక్కడ 1000 people మనకు వస్తారు. దాదాపు 1000 మంది పైబడి యూట్యూబ్లో పనిచేస్తూ ఉన్నారు. అలాగే ఎంతో మంది మనకు రెగ్యులర్ జూమ్ మీటింగ్ చేస్తున్నారు. ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ కూడా ఫీ ఏదన్నా ఉంది అంటే ఆ ఫీ మీ టైం మాత్రమే, మీరు వెచ్చించే టైం మాత్రమే ఇక్కడ అడుగుతున్నారు ఫ్రెండ్స్. అది మీ డెవలప్మెంట్ కోసమే, మీ అద్భుతమైన డెవలప్మెంట్ కోసమే ఇక్కడ మీ టైంని ఇక్కడ వెచ్చించమని అడుగుతున్నాం మనం. ఇంతకంటే ₹1 కానీ, ఒక జూమ్కి ₹1000 కానీ, ఇలాంటి ఇంకేదన్నా మీరు పార్టిసిపేట్ చేయండి అని కానీ ఏదన్నా ఉందా? ఎక్కడ ఏమీ లేదు అసలు. కాబట్టి దీని వాల్యూ కొంతమంది తెలుసుకోలేకపోతున్నారు, ఒక 10%. మిగతా వాళ్ళందరికీ మీకు అందరికీ అర్థమైంది. ఇలాంటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఉందండి. అద్భుతం అండి అసలు. ఈ సిస్టంలోకి వస్తే చాలు, జూమ్కి వస్తే చాలు, రెగ్యులర్గా మనం 4 వారాలు కరెక్ట్గా వింటే చాలు, మనం కూడా డెవలప్ అయిపోతామని మనం ప్రూవ్ చేసి ఉన్నాం ఫ్రెండ్స్. మనం ప్రూవ్ చేసి ఉన్నాం ఆల్రెడీ. ఎస్, ఎంతోమంది ఈరోజు నేను ఎంతోమంది గమనిస్తున్నా, సార్ మా అప్లైనర్ ఎవరో మాకు తెలియదు, ఎవరో వచ్చినారు, ఏదో చెప్పారు, నీ సిస్టంలోకి మేము వచ్చాము, రెగ్యులర్ మీటింగ్స్ విన్నాము, ఆ మీటింగ్స్ తోటి ఈరోజు నేను 5 స్టార్ అయిపోయాను సార్. రియలీ హ్యాపీ సార్ నా లైఫ్లో. 3 stars 5 stars అంటే కూడా రియలీ ఫెంటాస్టిక్ లైఫ్ సార్ మాది అని ఎంతో మంది చెప్తుంటే ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా. నాకు ఇదేనండి, నాకు అసలు ఇలాంటి చోటే నాకు కిక్ వస్తుందండి. అసలు మొన్న అక్టోబర్లో మన ఆల్మోస్ట్ మన క్లోజ్ అయిందిగా. థర్డ్ అందరికీ కూడా పేమెంట్స్ వచ్చినాయండి. ఆ పేమెంట్స్ చూసిన రోజు, ఆ పేమెంట్స్ వచ్చిన రోజు ఒక్కొక్కరు నాకు ఫోన్ చేశారండి. ఎలా ఫోన్ చేశారంటే ఏడ్చుకుంటూ ఫోన్ చేశారంటే, మళ్ళీ మీరు ఎందుకు సార్ ఏడ్చారు, వాళ్ళు అనుకున్నట్లు రాలేదా అని కాదు, వాళ్ళు అనుకున్నంత ఇన్కమ్ రాలేదని ఏడ్చారా కాదు, వాళ్ళు అనుకున్న దానికంటే ఎన్నో రెట్లు వచ్చిందే, మా లైఫ్ ఇలాగయిందే, మేము ఎప్పుడు చూడలేదే, ఇది మేము కలలో కనలేదే, మేము ఇలాంటి ఇన్కమ్ మాకు వస్తుందని మేము ఊహించలేదే, ఏ కంపెనీలో టాప్ అచీవర్కి ఇలాగ వస్తుంది, లకారం వస్తుంది అంటే ఏదో ఒక ఆశతో పనిచేసామే, అలాంటి డబ్బు మాకు వచ్చింది అంటే నమ్మలేదు లైన్ సార్. మా జీవితంలో ఎన్నో జాబ్ చేసి ఈరోజు రిటైర్డ్ అయ్యి కూడా ఇంత ఇన్కమ్ నేను చూడలేదు సార్ నా లైఫ్లో. కొన్ని మేము చెప్పమండి ఇక్కడ ఇన్కమ్, నిజంగా చాలా మంది చెప్పుకునే మార్కెటింగ్ చేస్తారు, మేము చెప్పకనే మేము చేస్తున్నాం, రియాలిటీలో చేస్తున్నాం మనం. అంతేగాని మీకు ఎమోషనల్గా ఇంకేదో వస్తుందని చెప్పట్లే, వచ్చి తీరుతుంది అంతే. ఈరోజు దానికి ఉదాహరణే మన అచీవర్స్, మన సిల్వర్స్ చూడండి, రూబీలు చూడండి, గోల్డ్స్ ఎంతమంది అయినారు చూడండి, ప్లాటినమ్స్ ఎంతమంది అయినారు చూడండి, డైమండ్స్ కూడా అయ్యాయి. ఈరోజు డబుల్ డైమండ్గా నేను కూడా మీతోనే స్టార్ట్ చేసి ఈరోజు డబుల్ డైమండ్గా లైన్ ప్రసాద్ ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు ఫ్రెండ్స్. మరి ఇదే లైన్ ప్రసాద్, అది కూడా మీకు సీక్రెట్ చెప్తా, ఎందుకంటే అది చెప్పాలనిపించింది నాకు ఈరోజు. మరి లైన్ ప్రసాద్ డబుల్ డైమండ్ అయ్యి అదే టైంలో, అదే స్టిపులేటెడ్ టైంలో 1 year కూడా కంప్లీట్ కాకముందే డబుల్ డైమండ్ అయ్యి ఈరోజు మీకు ప్రూవ్ చేశాడు. ప్రూవ్ చేశానా లేదా? చేశాం కదా. ఎక్కడైనా ఇంతే, హిమాలయ పర్వతాలకి ఎక్కగలమని వాళ్ళు ప్రూవ్ చేశారు కాబట్టి ఈరోజు ఎంతోమంది ట్రై చేస్తాం మేము కూడా. అవుతుందా లేదా? ఆల్రెడీ ఎక్కున్నారు ఆల్రెడీ, బట్ అది ఇన్స్పిరేషన్ తీసుకుని ప్రతి ఒక్కరు కూడా ట్రై చేస్తారండి. అలాగే ఈరోజు నేను చూపించాలంటే నేను ముందు ఉండాలి, ఇది సాధ్యం అవుతుందని ప్రూవ్ చేయాలి. అంతేగాని నేను ప్రూవ్ చేశా, నాకేదో ఇంకేదో సపోర్ట్స్ రాలే, అది కూడా చెప్తున్నా. మా అప్లైనర్స్ ఏదో ఇచ్చారో లేదంటే కంపెనీ ఏదో ఇచ్చిందో, నో నో నో, లైన్ ప్రసాద్ క్రియేట్ చేశాడు.
నా 2 ఆర్గనైజేషన్ మేమే డెవలప్ చేశాం. నేను డబుల్ డైమండ్, వాళ్ళు కూడా డైమండ్స్గా ఉన్నారు. నాతో జర్నీ చేసిన ప్రతి ఒక్కరు, నా డైరెక్టర్స్ అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఉన్నారు. కారణం ఏంటంటే నా సిస్టమ్, నా ఇన్వాల్వ్మెంట్. అది మనం చూడాలి ఫ్రెండ్స్. దాని గురించి మీతో మాట్లాడాలనుకున్నా ఈరోజు. ప్రతి దాంట్లో కూడా నా ఇన్వాల్వ్మెంట్. నేను ఏం చూస్తున్నానంటే, నేను ఏదో క్రౌన్ అంబాసిడర్ని చూడట్లేదు ఇక్కడ. లైన్ ప్రసాద్ ఏం చూస్తున్నాడంటే, ఇదే ఇండస్ట్రీలో లైన్ ప్రసాద్ 25 years ఉన్నాడు. ఎంతో ఇచ్చింది ఇండస్ట్రీ. ఈ ప్రాజెక్ట్లో, కనీసం ఈ న్యూ ఎన్ ప్రాజెక్ట్లో ఇలాంటి ప్రొడక్ట్ ద్వారా, ఇలాంటి ప్లాన్ ద్వారా 100 మందిని మినిమం నా సాటిస్ఫాక్షన్ లెవెల్ మినిమం 100 మందిని కరోడ్పతి చేయాలి. ఈ నిశ్చయంతో నేను పనిచేస్తున్నా. కాబట్టి ఇది కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాకు సాటిస్ఫాక్షన్ ఉండదు. నేను ఇన్వాల్వ్మెంట్ అలాగే ఉంటుంది, అలాగే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రోజు కూడా జస్ట్ అరే లైన్ ప్రసాద్, మొన్న నేను ఎందుకు మీకు ఆ వీడియో చూపించానంటే, భద్రాచలం వెళ్ళాను. భద్రాచలం మా మేడం, ఎందుకంటే నా జీవితంలో భద్రాచలం చూడలేదు ఫ్రెండ్స్ ఇప్పటివరకు కూడా. నిజం, ఎంతోమంది చూడాల్సింది, ఎందుకు చూడలే. చూసే అవకాశం నాకు వచ్చింది అనుకోకుండా. ఆ ప్లేస్కి వెళ్ళాల్సి వచ్చింది. టెంపుల్కి వెళ్ళాను. అక్కడ కూడా నాకు ఏంటి, ఆ టెంపుల్కి వెళ్ళాలి. టైమింగ్ కూడా నేను ఏం చూసుకున్నానంటే, నా ఇన్వాల్వ్మెంట్ గురించి చెప్తున్నా. జూమ్ ఉంది ఆ రోజు, అచీవర్ స్టాక్ జరుగుతుంది ఆ రోజు. అచీవర్ స్టాక్లో ఎవరెవరు ఏం మాట్లాడుతారో నేను వినాలా, కానీ టెంపుల్ టైం అక్కడ అవుతా ఉంది. అయినా కూడా నా ఇంపార్టెన్స్ ఎక్కడ ఇచ్చానంటే, ఫస్ట్ జూమ్ కంప్లీట్ చేసుకొని లాస్ట్లో నేను వెళ్ళేసిద్దాం టెంపుల్కి అని. అది నా గ్రేట్నెస్ నేను చెప్పలే, నా ఇన్వాల్వ్మెంట్ అది. నేను ఎందుకంటే దాంట్లో జీవిస్తున్నా, అంతేగాని కారణాలు చెప్పలే నేను అసలు. నేను వెళ్ళాలి, నేను ఉండనని నేను చెప్పట్లే. నాకు ఇంపార్టెంట్ మా అచీవర్స్ ఎలాగ మాట్లాడతారో వినాలి, నేను మిస్ కాకూడదు. అక్కడే ఉన్నా, టెంపుల్ పరిసరాల్లోనే ఉన్నా నేను లాస్ట్ వరకు కూడా. వెళ్ళి వచ్చిన తర్వాత నేను దర్శనం చేసుకుని మళ్ళీ మీ అందరితోటి కూడా నాకేమంటే, ఎస్ నేను ఇలాంటి చోటు ఉన్నాం, ఒక మంచి ప్లేస్లో మనం ఉన్నాం. ఆ ఎనర్జీని అందరికీ పాస్ కావాలని వీడియో ఆన్ చేసుకొని చూపించడం జరిగింది. ఎందుకంటే ప్రతి దాంట్లో కూడా నా ఫ్యామిలీ అనుకుంటున్నాను నేను, నా ఇన్వాల్వ్మెంట్ అది. దీన్ని కూడా అంటే అది సార్ కామెడీ కూడా అనిపిస్తుంది. కొంతమంది ఏంది సార్ ఇక్కడ మన ప్రొడక్ట్ రాక, మాకు కొంతమందికి పేవర్స్ రాక ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే, లైన్ సార్ ఏంది టెంపుల్స్ తిరుక్కుంటూ ఉన్నాడే. నాకు అనిపించింది, లైన్ సార్ టెంపుల్ తిరగడం కూడా నేరమేనా? ఇంక వేరే పనే లేదా ఆయనకి? వేరే పనే లేదా మనకి? మీ అందరికీ ఉండొచ్చు ఫ్రీడమ్, లైన్ ప్రసాద్ మాత్రం ఉండకూడదని వాళ్ళు ఆశిస్తున్నారు. తప్పులేదు పాపం, ఎందుకంటే అందరూ లైన్ ప్రసాద్ మీద డిపెండ్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ మొత్తం ఉన్నట్ల వాళ్ళు అనుకున్నారు కాబట్టి తప్పులేదు. కానీ లైన్ ప్రసాద్ ఏం చేశాడో నాతో పాటు వచ్చిన అందరికీ అర్థమవుతుంది. ఎలా నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను, జర్నీలో నేను ఎలా చూస్తుంటాను, అక్కడి నుంచి ఎలా నడిపిస్తుంటాము, ప్రతి మూమెంట్ని ఎలాగ నేను దీనికోసం ఆలోచిస్తుంటాను అనేది నాకు చాలా ఇంపార్టెంట్. అందువల్లనే ఆ వచ్చేటప్పుడు కూడా హైవేలో మీటింగ్లు చేసి మేనేజ్మెంట్ చేసి ఈరోజు మీకు కులు మనాలి ట్రిప్ వచ్చిందంటే, లైన్ ప్రసాద్ కంపెనీతో మాట్లాడి డిజైన్ చేసి మాకు ఒక అద్భుతమైన ఒక బొనంజా కావాలి, ఈ బొనంజాని మేము జనవరిలో కొత్త సంవత్సరంలో అద్భుతంగా మా టీమ్ తోటి, మా పర్ఫార్మర్స్ తోటి నేను ఎంజాయ్ చేయాలని మనం ఆ రోజు డిజైన్ చేసి ఆ జర్నీలోనే మనం తీసుకొచ్చిన బొనంజానే ఈరోజు కులు మనాలి ట్రిప్. తెలుసా, ఎక్కడున్న ఇన్వాల్వ్మెంట్, ఆ ఇన్వాల్వ్మెంట్ మనకు ఉంటే చాలు. ఈరోజు నేను డబుల్ డైమండ్ అయినా అంటే నా ఇన్వాల్వ్మెంట్, నేను తీసుకున్న సీరియస్నెస్, నా డెడికేషన్, ఇదే నాకు ఇంపార్టెంట్. కాబట్టి ఇక్కడ మనం సక్సెస్ అవుతున్నాం, అందరినీ సక్సెస్ చేస్తున్నాం. ఇంకా ఎంతమంది సక్సెస్ చేయాలని కృత నిశ్చయంతో మనం ఉన్నాం ఫ్రెండ్స్, కృత నిశ్చయంతో మీ ముందున్నాం. కరెక్టా? కాబట్టి ఫ్రెండ్స్ ఇక్కడ అందరూ కూడా ఏదో మనం వచ్చాం, చిన్న వాటిని చూడడం, చిన్న వాటిని. సార్ ప్రొడక్ట్ చాలా రోజులు అయింది సార్, అసలు వేస్ట్ సార్, ఈ కంపెనీ వేస్ట్ అసలు. అంతవరకు సంపాదించుంటాం, అంతవరకు బాగానే ఉంటుంది, సూపర్ నిజంగా. ఎందుకంటే డబ్బులు వచ్చినప్పుడు, డబ్బు రాకుండా ఒక 1 week ఉంటే కూడా కష్టమైపోతుంది. ఇలాంటి యాటిట్యూడ్ మనం మార్చుకుంటే చాలా ఇంపార్టెంట్. మీరు నోట్ చేసుకోండి. అరే లైఫ్లో ఏమైందండి, మన ప్రొడక్ట్ బాగుందా, సక్సెస్ అయిపోయిందా, హిట్ అయిందా, ఇలాంటి ప్రొడక్ట్ మళ్ళీ ఎక్కడైనా వస్తుందా? రాదు. ప్లాన్ బాగుంది, హిట్ అయింది, లీగాలిటీస్ వచ్చేసాయి. ఈరోజు అన్ని ఏడాది వస్తున్నాయి, మీకు ముందు ఏమీ లేవు. అందరూ చెప్పేవాళ్ళు ఎక్కడ ఉంది ఆ కంపెనీకి ఆఫీస్, ఎక్కడ ఉంది? ఈరోజు ఆఫీస్ ఉందని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఈరోజు మీకు ఇంకా గుడ్ న్యూస్, త్వరలో బెంగళూరులో కూడా రీజనల్ ఆఫీస్ ఇదే మంత్లో మనం చూపించబోతున్నాం. అన్ని డెవలప్మెంట్స్ కాదా చెప్పండి? ఎక్కడో పోవాలి అప్పుడు అనేవాళ్ళు, ఇప్పుడు ఇక్కడే సౌత్ ఇండియాకి మొత్తం బెంగళూరులో ఒక అద్భుతమైన రీజనల్ ఆఫీస్ అవుతుంది ఫ్రెండ్స్. చాలా మందిని ఇన్వైట్ చేస్తాం ఆ రోజు. ఇవన్నీ డెవలప్మెంట్స్ కదా.
లీగాలిటీ లేదన్నారు. లీగాలిటీకి ఎన్ని కావాలి, ప్రొడక్ట్ ఎన్ని సర్టిఫికేట్స్ కావాలి, లీగల్గా ప్రతి గవర్నమెంట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్స్లో ప్రతి దాంట్లో కూడా మనం ఆల్రెడీ మొత్తం మనం అప్లై చేయడం జరిగింది ఫ్రెండ్స్. అన్ని కూడా అకార్డింగ్ టు డైరెక్ట్ సెల్లింగ్ రూల్స్ ప్రకారంగా మేము ఇట్లా ఫిట్ అయి ఉన్నామని మనం అన్ని కూడా కంపెనీ మొత్తం గవర్నమెంట్ ఆఫ్ అన్ని స్టేట్స్కి దాదాపు 16 స్టేట్స్కి ఆల్రెడీ మనం ఇవ్వడం జరిగింది. ఫిట్ అయి ఉన్నాం. దాంట్లో అంతర్భాగంగా కంపెనీ ఇప్పుడు కొన్ని అంటే మనకు లైఫ్ టైం, ఇదేదో 6 months 1 year కోసం కాదు, లైఫ్ టైం మన కంపెనీ అద్భుతంగా రన్ చేయాలనే ఉద్దేశంతో, సదుద్దేశంతో దానికి తగ్గట్టుగానే మన ప్లాన్ని చిన్న చేంజెస్ తోటి ఒక కెరీర్ ఓరియంటెడ్ ప్లాన్, దట్ ఈస్ నియంగ్ 2.0 సారీ 2.0 ఆపర్చునిటీ, ఓపర్ ఆపర్చునిటీ 2.0 అండి. నియంగ్ 2.0 సరిదిద్దడం జరిగింది ఫ్రెండ్స్. ఇప్పుడు గమనించండి, మీరు ఈ ప్లాన్లో ఏం తక్కువైందండి, ఏం తక్కువైంది ఒక్కసారి గమనించండి. అప్పుడు ఏదో సమ్ అట్రాక్షన్స్ ఇంపార్టెంట్ కాదు. అవి ఎవరైతే బల్క్ ఐడీస్ పర్చేజ్ చేసిన వాళ్ళకి మాత్రం అట్రాక్షన్స్. నిజంగా కెరీర్ కావాలనుకుంటే, మన కెరీర్గా ఎప్పుడు నిలబడిపోవాలంటే, కాలర్ ఎగరేసి మనం బిజినెస్ చేసుకోవాలనుకుంటే ఓన్లీ మన ప్లాన్ ఏదైతే ఉందో 2.0లో దిస్ ఈజ్ అల్టిమేట్ ప్లాన్ ఫ్రెండ్స్. ఎందుకంటే మన ప్రొడక్ట్ తీసుకున్న వెంటనే మీరు కంపేర్ చేయొద్దండి. అప్పుడు 5,800 వచ్చాయి. ఈరోజు మనకి జిఎస్టీ పే చేసిన దానికి కంపెనీ అడిషనల్గా ఎక్స్ట్రా ప్రొడక్ట్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇది గమనించండి. ప్రతి ఒక్క పర్చేజెస్కి, ప్రతి ఒక్క పర్చేజ్ చేసిన పర్సన్కి ఎక్స్ట్రా ప్రొడక్ట్ గిఫ్ట్ ఏంటి అంటే 1 QCell ప్రొడక్ట్. దాని కాస్ట్ ఎంత? 2,300. కరెక్టా? 2,300 జస్ట్ పర్చేజ్ చేస్తే చాలు. చెప్పే విధానంలో ఉంది, మనం చూసే విధానంలో ఉంది, మన పర్ఫెక్షన్లో ఉంది, పర్సెప్షన్లో ఉంది. చెప్పాలి. ఎస్ ఫ్రెండ్స్, ఈరోజు మన కంపెనీ మేము 2.0లో వెళ్ళాం, లీగల్గా ఉన్నాం కాబట్టి కంపెనీకి మీరు జిఎస్టీ పే చేస్తున్నారు. ఆ జిఎస్టీ పే చేసిన దానికి మనం ఒక గిఫ్ట్ ఇచ్చాం, అది మీకు ఒక ఎక్స్ట్రా ప్రొడక్ట్. దీని వర్త్ ఎంత అంటే 2,300 రూపీస్ వర్త్ మీకు గిఫ్ట్ అండి. కొంతమంది ఇదేదో ఎక్కువ చేస్తే బాగుంది, ఎంతకంటే ఏం ఎక్కువ కావాలి, ఏం ఇవ్వాలి? ఇంత అద్భుతమైన ప్రొడక్ట్, ఇదేం చెత్త ప్రొడక్ట్ కాదు. ప్రతి మన ఇంట్లో ఉంటే చాలు. ఇది సంజీవని. ఇది సంజీవనికి వెల కట్టలేము చెప్పాలంటే. నేను 2,300 కాదు, ఇది లక్షలతో కూడా మనం దీన్ని కంపేర్ చేయలేము. ఇలాంటి సంజీవని మన ఇంట్లో ఉంటుంది అంతే. దట్స్ ఆల్. అలాంటి ప్రొడక్ట్ మనకి ఇస్తున్నాం, గిఫ్ట్ ఇట్ సెల్ఫ్ అంతే. మరొక అద్భుతమైంది, డైరెక్ట్గా రెఫరల్ చేసి, అరే మీరు చేస్తున్నారు, దానికి కూడా కంపెనీ 10% మనకి ఇవ్వడం జరుగుతుంది. ఎంతమంది అండి? కొంతమంది ఓన్లీ మేము టీమ్ డెవలప్ చేయలేము సార్, ఓన్లీ డైరెక్ట్ చేసుకుంటాం. చేసుకోండి డైలీ ఒక 4 చేయండి, దగ్గర ఒక 2,000 రూపాయలు మీరు సంపాదించుకుంటారు. మ్యాచింగ్లో అవన్నీ తీసుకుంటే 3,000 రూపాయలు అవుతుంది రోజుకి. ఇలాగే చేసుకోండి, ఎందుకంటే ప్రొడక్ట్ బాగుంది, అయిపోయింది. డైరెక్ట్ రెఫరల్ బోనస్ అయింది. మనం మ్యాచింగ్ ఇన్కమ్కి వచ్చాం. మ్యాచింగ్ ఇన్కమ్ అప్పట్లో సిల్వర్ అయితే కానీ 10%, ఈరోజు జాయినింగ్ ఇట్ సెల్ఫ్ 10% మనకి ఇస్తున్నారండి. 10%. ఇది కాదా సపోర్ట్? ఎంత అద్భుతం ఫ్రెండ్స్. నిజంగా ఆ రోజు సిల్వర్ అయితే చాలు సార్, మేమందరూ కూడా సిల్వర్ అయిన వెంటనే ఏంది ఇన్కమ్స్ ఇలాగ వస్తున్నాయి, ఇంత డబుల్ ఇన్కమ్ చూస్తున్నాం అనుకున్నాం. ఈరోజు డే వన్ నుంచినే అంత ఇన్కమ్ మీరు తీసుకోబోతున్నారండి. సేమ్ టైం స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్. ఈ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ ఏదైతే ఉందో, ఆ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ మీరు గమనించండి. ఈ ప్లాన్లో ఇంకా ఫ్రూట్స్ రాలే మీకు, మేము చెప్పబోతున్నాం. మన కూడూరు శ్రీనివాస్ గారు కూడా మనం చెప్పారు, డెప్త్లో మన పొటెన్షియల్లో ఎంతమందికి అయితే ఇక్కడ ఇన్కమ్ వస్తుందో దాంట్లో 10% కదా డబుల్ ఇన్కమ్ వస్తుంది. కాబట్టి డబుల్ స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది ఫ్రెండ్స్. చాలా ఎక్కువ ఇన్కమ్ మీరు చూసుకోబోతున్నారు స్పాన్సర్ మ్యాచింగ్ ఇన్కమ్లో. అలాగే రాయల్టీస్, ఏ కంపెనీలో 3 స్టార్ అయితే రాయల్టీ వస్తుంది ఫ్రెండ్స్. 3 స్టార్, జస్ట్ 3 స్టార్. మనం మనీ చేస్తే 3 months. నేను కామన్గా చెప్తున్నా, 15 daysలో సిల్వర్ 3 స్టార్ అయిన వాళ్ళు ఉన్నారు. 3 months పెట్టండి, 3 months ఎఫర్ట్ పెట్టండి, రాయల్టీలోకి వెళ్ళిపోయారు. అడిషనల్ ఇన్కమ్ వచ్చింది. రివార్డ్, ప్రతి ర్యాంక్కి ఒక రివార్డ్, మీకు గిఫ్ట్. అది బోనస్లో అంటాడు. అప్పుడు మనం ఉద్యోగం చేస్తే దీవాళికి బోనస్, దసరా బోనస్లు ఉంటారు. ఇక్కడ అట్లా కాదు, ప్రతి ర్యాంక్కి మీకు బోనస్, ర్యాంక్ బోనస్, రివార్డ్. ఇప్పుడు మరలా వచ్చింది మీకు ఇంకా కెరీర్గా స్టార్టింగ్లో ఉన్న వాళ్ళకి జస్ట్ మనకు సాలరీ అంటే మీకు ఫీల్డ్ ఎక్స్పెన్సెస్కి సపోర్టింగ్ అండి. ఇక్కడ ఫీల్డ్ ఎక్స్పెన్సెస్ సపోర్టింగ్ ఎంత అద్భుతంగా ఉందండి అసలు. 1 స్టార్ నుంచినే 2 స్టార్, 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ వరకు 50,000 రూపీస్ పర్ మంత్. ఎంత అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్, గమనించండి. ఇక్కడి వరకు నేను చెప్పా. ఫ్యూచర్లో మీకు త్వరలో సార్
ఇది నోట్ చేసుకోండి. మీకు చాలా చెప్పట్లే, రివీల్ చేయాలనిపిస్తుంది నాకు ఇవాళ. అన్ని దీంట్లో కలగలిపి చెప్పేశాను అంతే. ముందు ఎలాగుంది, 1.0లో ఎలాగున్నాం, 2.0లో ఎలాగ ఉండబోతాం, 2.0లో 5 స్టార్ వరకు మనకు 50,000 రూపీస్ మంత్లీ వచ్చింది. సరే సిల్వర్కి పోతే ఏమవుతుందంటే, సిల్వర్కి 1 lakh రూపీస్ సంపాదించే అవకాశం కేవలం ఆ 1 lakh మీకు ఫర్ డే రావాలంటే కూడా మీరు పర్చేజ్ చేసేది ఎంత అంటే ఒకే ఒక్క జస్ట్ సేల్ అండి, వర్త్ ఆఫ్ 6,800 రూపీస్ ఓన్లీ, అంతేనండి. మీరు 6,800 రూపీస్తో మీరు స్టార్ట్ చేస్తే 1 lakh రూపీస్ పర్ డే సంపాదించుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? ఇది గమనించండి, ఇది గమనించండి ఫ్రెండ్స్. మీరు దాని కండిషన్స్ లేవు. 1 lakh మీకు రావాలంటే 1 lakh ప్యాకేజ్ తీసుకోవాలా, ప్యాకేజ్ ఇంక్రీజ్ చేసుకోవాలా, ఏమీ లేదు, నో కండిషన్. అలాంటి ప్రాజెక్ట్లో మనం ఉన్నాం ఫ్రెండ్స్, అలాంటి సిస్టంలో మనం ఉన్నాం. మరి 5 స్టార్ అయ్యారు, సిల్వర్ అయితే 1 lakh రూపీస్ వస్తుంది. ఆ సిల్వర్తో 1 lakh కాదు ఫ్రెండ్స్, మీ అందరు కూడా చెప్తున్నా, సిల్వర్స్ మీరు రెడీగా ఉండండి, కాబోయే సిల్వర్స్ మీరు రెడీగా ఉండండి, అప్కమింగ్ సిల్వర్స్ మీరు రెడీగా ఉండండి. మీకు డ్రీమ్స్ అనేది ఇక్కడ బిల్డ్ చేస్తుంది కంపెనీ. మీ అందరికి కూడా ప్రతి ఒక్కరికి కోరిక అనేది ఉంటుంది. నేను ఈ కోరిక కోసమే నెట్వర్క్లోకి వచ్చామండి. అప్పట్లో ఆ కోరిక ఏంటంటే, ఈరోజు అందరూ కూడా 2 వీలర్స్లో వెళ్ళొచ్చును సార్. కంపెనీ ప్రతి ఒక్క అప్కమింగ్ సిల్వర్కి కారు అనేది ఇవ్వబోతున్నారండి. కార్ ఫండ్ ఇచ్చి మీ చేతిలో మీ ఇంటి దగ్గర ఒక కార్ నిలబెట్టబోతుంది కంపెనీ త్వరలో. అవన్నీ డిజైన్ అవుతుంది. సిల్వర్కి ఒక మంచి కార్, రూబీకి కార్, గోల్డ్ కార్, ఇంకా ఎక్కువ డైమండ్. సో ఇంకోటి మీకు అనౌన్స్ చేస్తున్నా, ఈరోజు డైమండ్, ఎవరైతే డైమండ్ ఉన్నారో ఈరోజు ఒక డైమండ్కి, నేను రివీల్ చేయను, ఒక డైమండ్కి ఇదే మంత్లో ఒక అద్భుతమైన కార్ మీ అందరి సమక్షంలో కంపెనీ ఆల్రెడీ ప్రజెంట్ చేయబోతున్నారు బెంగళూరులో. ఎస్ ఫ్రెండ్స్, ఎప్పుడు అవుతుందా కాదు, ఇప్పుడే స్టార్ట్ అయింది, ఇప్పుడే నాంది పలికాం మనం కంపెనీ. ఇలాంటి కెరీర్ మీకు రాబోతుంది. అదే కాదు ఒక్క కారే కాదు, ఈ ఉందో మీకు డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రతి ఒక్కరికి హౌస్ అనేది ఉంటుంది. దాన్ని కూడా అంటే నేను ఇస్తారా అని చెప్పట్లే, ఇవ్వబోతున్నారు. ప్లానింగ్ జరుగుతూ ఉంది. ఇక్కడ అన్నీ చూపిస్తున్నారు. కెరీర్ అంటే ఇది అండి. ఇక్కడ ఓపికతో ఉంటేనే అన్నీ వస్తాయి. అంతేగాని ఈరోజు మనం సంపాదించేసాం. కొంతమంది అంటే అందరూ కాదండి, పాపం అందరూ కాదు, కొంతమందికి అయాచితంగా వచ్చేసాది. ఇక్కడ ర్యాంక్స్ అయాచితంగా తీసుకున్నారు. ఎవరో వర్క్ చేస్తారు, వీళ్ళు అయిపోయారు. వాళ్ళకి దాని వాల్యూ తెలియట్లేదు. వాళ్ళు ఇక్కడ ఏం గమనించామంటే, నేను అరే లైన్ ప్రసాద్ ఇదే చెప్పుకుంటున్నారంట, ఇంకోటి ఏదో వచ్చింది, అరే ఇప్పుడు ఇక్కడ ఏదో మన ప్రమో లేదు కదా, అక్కడైతే బిర్యానీ త్వరగా ఇంకేదో అయిపోద్ది కదా, జంప్ అంతే. వెళ్ళి చెప్పుకోండి ఏం తెలుసా సార్, ఈ కంపెనీలో ఫస్ట్ ఐడి నాది. ఏం ఐడి? ఫస్ట్ ఐడి అంట. నువ్వు వస్తే నువ్వు సెకండ్ ఐడి, నువ్వు వస్తే నువ్వు థర్డ్ ఐడి. ఎందుకు ఫస్ట్ ఐడి అంటే, లైన్ ప్రసాద్ సారు న్యూయంగ్లో ఫస్ట్ కంపెనీ ఐడి తీసుకొని ఈరోజు ఆయన డబుల్ డైమండ్ అయిపోయి ఇంత సక్సెస్ అయిపోయాడు కదా. కాబట్టి వాళ్ళ మైండ్లో ఏముందంటే, లైన్ ప్రసాద్ మాదిరి నాకే ఏదైనా కంపెనీ వస్తే నేను ఫస్ట్ ఐడి తీసుకొని ఫాస్ట్గా సక్సెస్ అయిపోతా కదని చెప్పుకుంటున్నా. ఇది అవుతుందా? గమనించండి. అలాగా ప్రతి కంపెనీలో పోయిన ఫస్ట్ ఐడీలు అందరూ సక్సెస్ అయ్యారా? ప్రతి కంపెనీకి పోయి ఫస్ట్ ఐడీలు చేసిన ప్రతి ఒక్కరు ఇలాగే నడిపించగలిగారా? ప్రతి ఫస్ట్ ఐడి తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఇంత సక్సెస్ తీసుకురాగలిగారా? ప్రతి ఐడియాకి కూడా ఇంత ఇన్వాల్వ్మెంట్ ఉందా? లైన్ ప్రసాద్ పెట్టి ఇన్వాల్వ్మెంట్ ఉందా? ఎఫర్ట్స్ ఉన్నాయా? ఇది కూడా తెలుసుకోవాలా వాళ్ళు. ఎక్స్పెన్స్ అంత ఉందా? తప్పుగా ఆలోచిస్తున్నారు బాబు, తప్పుగా ఇంతే చూస్తున్నారు. అంటే ఫస్ట్ వెళ్ళిపోతే ఫస్ట్ వచ్చేస్తుందంట. ఫస్ట్ వెళ్ళిపోతే రాదు ఫ్రెండ్స్. నిజంగా కూడా ఎంతోమంది ఫస్ట్ వచ్చారు. ఇదే మన ఆంధ్రాలో ఎంతోమంది వచ్చారు, తెలంగాణలో ఎంతోమంది వచ్చారు. మళ్ళీ అందరూ సక్సెస్ కావాలి చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అంటే ఇదే ప్రాజెక్ట్ మేము తెచ్చాము కదా, మేము సక్సెస్ కాలేదు, వీళ్ళెందుకు సక్సెస్ అయిపోయారు ఇలాగా. అరే జూమ్ అనేది ప్రపంచంలో మీరు చూడండి, జూమ్ ఒక్కటే మనం నిదర్శనం అండి. మనం ఎంత సక్సెస్ అయినామంటే, ఏ కంపెనీలో మీరు చూపించండి, ఛాలెంజ్ అండి అసలు. అరే జూమ్ పెట్టిన వెంటనే 1000 మెంబర్స్ మనం ఈరోజు వస్తున్నారంటే, ఇంతకంటే మనం ఇంకేం ప్రూవ్ చేయాలండి? ఎందుకంటే అందరూ నమ్మారు, సక్సెస్ ఉంది, కెరీర్ ఉంది, అడుగులు వేస్తున్నారు మాతోటి. ఇంతకంటే మనం ఇంకేం ప్రూవ్ చేయాలి ఫ్రెండ్స్? గమనించండి. ఇంకొకటి మనం ప్రూవ్ చేశాం. ఇంతవరకు ప్రపంచ చరిత్రలో డైరెక్ట్ మార్కెటింగ్ చరిత్రలో ఎన్నో ప్రొడక్ట్స్ వచ్చినాయి, ఎన్నో అద్భుతమైన ప్రొడక్ట్స్ కూడా వచ్చాయి. నేను కాదనట్లే, మనదే గ్రేట్ అని చెప్పట్లే. మరి ఏ ప్రొడక్ట్లో ఏ కంపెనీ అయితే మనం ఓపెన్ టెస్టిమోనియల్స్ అంతే. ఇది స్క్రిప్ట్ కాదు, ఇది ఓపెన్ అంతే. ఆ రోజు మన ప్రొడక్ట్ వాడి
ఎవరికైతే రిజల్ట్ వచ్చిందో వాళ్ళు వచ్చి షేర్ చేసుకోమని చెప్తున్నాం. ఏమని మన లీడర్స్ కూడా ఎవరు చెప్పరు అసలు. కానీ వాళ్ళే హ్యాండ్ రైజ్ చేసి ఎవరు ఏం చెప్తారో మాకు కూడా తెలియదు అసలు. ఎలాంటి రిజల్ట్ చెప్తున్నారో మాకు తెలియదు. అలాంటి ఓపెన్ టెస్ట్ మనల్ పెట్టి ఓపెన్గా ఇంత ధైర్యంగా మనం ముందుకు అడిగేస్తున్నాం. మీరు గమనించండి, మన దాంట్లో ఎన్ని పాజిటివ్ ఎన్ని ప్లస్లు ఉన్నాయి. నెగిటివ్ చూసానికి ఏమి లేదు ఫ్రెండ్స్. మన కర్ణాటక మీటింగ్ పోతే ఒక లీడర్ చెప్తున్నాడు, ఇంకా నెగిటివ్స్ చూడొద్దండి, అందరూ నెగిటివ్గా ఎందుకు నెగిటివ్గా ఉంటారండి? నేను అడిగి ఎందుకు నెగిటివ్గా ఉంటారు? నెగిటివ్ అయ్యడానికి ఏమైపోయింది ఇక్కడ? ఏం మునిగింది ఇక్కడ నీకు నెగిటివ్ కావడానికి? అరే అమౌంట్ ఇచ్చా, ప్రొడక్ట్ వస్తుంది, ఇంకా ఆ ప్రొడక్ట్ ఇంకా ఎన్ని రోజులు చెప్తావు? 1 వీక్ 10 days క్లియర్ అయిపోతుంది కదా. గోల్డ్ అంత ప్రొడక్ట్ మనకి ఇంకా ఉంటుంది. నీ ప్రొడక్ట్ ఈరోజు అందలేదు, రీజనల్ ఆఫీస్ అందుకే పెడుతున్నారు, డైరెక్ట్గా మీ ఇంటికి వస్తుంది, ఆ సమస్య తీరిపోతుంది. ఈ చిన్న సమస్య కోసం లేదు నేను చెయ్యను, నేను రాను, ఇట్లా మొండికేసుకుంటే ఎట్లా? అలగ బూనితే ఎట్లా అండి? అలగ బూనకండి. దాని నుంచి కోల్పోయేది మనమే. ఇలాంటి అవకాశాలు ఎన్నో ఉన్నాయి, ఇంకా ఎన్నో రాబోతున్నాయి, ఎన్నో అద్భుతాలు రాబోతున్నాయి. అందువల్ల మీ అందరి కోసం, అందుకే మీ అందరి కోసం. ఎందుకంటే మీరు గమనించండి ఫ్రెండ్స్, ప్రతిదీ కూడా ఒక బొనాంజా కూడా మీకు అడిషనల్ అనమాట ఇక్కడ. దీంతో పాటు మనకి ఎన్నో బోనస్ వస్తున్నాయి మీకు అడిషనల్ సపోర్ట్. మిమ్మల్ని అందరినీ ఒక్కొక్క మెట్ ఎక్కించడానికి, ఒక్కొక్క ర్యాంక్ ఎక్కించడానికి, మీరు సక్సెస్ కావడానికి, సక్సెస్ఫుల్ లీడర్గా నిలబడడానికి బొనాంజాస్. ఏం బొనాంజాస్ చూడండి, నేను ఆల్రెడీ మనం ప్రూవ్ చేశాం. 1 yearలో ఆల్రెడీ 3 బొనాంజాస్, 3 to 4 బొనాంజాస్ ఉన్నాయి ట్రావెల్కి సంబంధించి. అవి ఎందుకు ట్రావెల్కి సంబంధించిన ఇష్టపడతానంటే, ఆ రోజు మనందరూ కలుస్తాం, ఫ్రీగా ఉంటాం, ఎన్నో నేర్చుకుంటాం, ఎంతోమంది సక్సెస్ఫుల్ లీడర్స్ వస్తారు, పాజిటివ్ వైబ్రేషన్స్ మనకు వస్తాయి, తీసుకెళ్తాం మనం. యార్కాడ్ ఫస్ట్ ప్రోగ్రామ్ సూపర్ హిట్, తిరుపతి ఫస్ట్, దాని నుంచి మొదలుపెట్టాం. యార్కాడ్కి వచ్చిన ఈరోజు మీరు అందరూ చూడండి, యార్కాడ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ఈరోజు ప్లాటినం డైమండ్స్ అయ్యారండి, గోల్డ్స్ అయ్యారండి, సిల్వర్స్ అయ్యారండి. ఆ రోజు 3 స్టార్గా వచ్చారు, 2 స్టార్గా వచ్చారు. ఈరోజు వాళ్ళు యార్కాడ్కి వచ్చిన వాళ్ళందరూ ఇలాగా డెవలప్మెంట్లో ఉన్నారు. ఆల్రెడీ నెక్స్ట్ మనం కేరళలో చేసాం. మేలో కేరళకి ఎంతోమంది వచ్చారు, 500 భయపడి వచ్చినారు ఫ్రెండ్స్. 2 days చేశాం. ఆ రోజు ఎంతోమంది నాకు పరిచయం అయ్యారు. ఆ రోజు 3 స్టార్గా వచ్చి సంతోషపడిన వాళ్ళు ఈరోజు రూబీలు అయినారు, గోల్డ్స్ అయ్యారు, ప్రూవ్ చేశాం. కాబట్టి ఇవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని ఆల్రెడీ సిల్వర్ అండ్ అబోవ్ వాళ్ళు చండీగఢ్ హెడ్ ఆఫీస్కి వాళ్ళని ఇన్వైట్ చేశారు స్పెషల్ గెస్ట్గా, కరెక్టా? అక్కడికి వచ్చారు. గోల్డ్ అండ్ అబోవ్ వాళ్ళు ఢిల్లీకి వచ్చారు. ఇలాగా ప్రతి దాంట్లో మన ప్రిఫరెన్స్, మన ర్యాంక్ బట్టి మీ ప్రిఫరెన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఆ ర్యాంక్ని అచీవ్ కావాలండి. కాబట్టి దానికి అనుగుణంగా నేను ఏం చేశానంటే, ఈరోజు కులు మనాలిని ఎందుకు మనం చూస్ చేసుకున్నామంటే, కులు మనాలి అనేది నేను హిమాచల్ ప్రదేశ్కి మనం వెళ్ళాను. 10 days బ్యాక్ హిమాచల్ ప్రదేశ్లో ఉన్నాను, మీకు తెలుసు. నేను ఫస్ట్ టైం వెళ్ళాను నా లైఫ్లో. హిమాచల్ ప్రదేశ్లో ఇంత అందాలు ఉంటాయి, ఇంత అద్భుతం ఉంటుందా, మై మర్చిపోతున్నామే, ఎప్పుడు మనం చూడలేదే, ఇవన్నీ ఎప్పుడు సినిమాల్లో చూసేవాళ్ళం కదా. చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి నేను 2 daysలో. లేదు, ఇదే ఎక్స్పీరియన్స్, ఇలాంటి అనుభూతి మన వాళ్ళకు కూడా ఇవ్వాలి, మన ఫ్యామిలీకి ఇవ్వాలి. కాబట్టి నేనే దీని ప్రపోజల్ తీసుకొచ్చా. కులు మనాలి మనం చూపించా. నేను కూడా ఇంకా లైఫ్లో చూడలే, కులు మనాలి ఇప్పటివరకు వెళ్ళలే. ఎన్నో దేశాలకు వెళ్ళాను నేను, కొన్ని ప్రాంతాలు మనం చూడలేం ఫ్రెండ్స్, డబ్బున్నా చూడలేమండి. కాబట్టి అలాంటి ఆపర్చునిటీ మనం ఇక్కడ క్రియేట్ చేసి పెట్టాం. కులు మనాలి అందాలు మనం చూడాలి, సినిమాల్లో చూడడం కాదు ఫ్రెండ్స్. ఒక అచీవర్ అయి మనం కూడా అచీవ్మెంట్ ఎంత? సింపుల్ టార్గెట్. కంపెనీ కుదరదన్నారు, కానీ నేను రిక్వెస్ట్ చేశా, లేదు సార్ మాకు కావాలి, ఈ టార్గెట్ ఇస్తే చాలు, మాకు చాలా మందిని నేను తీసుకెళ్ళగలుగుతాం, చాలా మంది మనం చూపించగలుగుతాం. ఆ రోజు చాలా మంది మన బిజినెస్లో చాలా సీరియస్ పీపుల్ మనకు రాబోతున్నారు, వాళ్ళందరికీ గిఫ్ట్ ఇవ్వాలి కొత్త సంవత్సరానికి. 2026లో ఒక అద్భుతంగా, అంటే హిమాలయస్లోకి వెళ్ళి అలాంటి పరిస్థితి, దేవభూమి అండి అక్కడ. అలాంటి దేవభూమిని మనందరూ చూడాలి. కాబట్టి అద్భుతంగా డిజైన్ చేశామండి. 5th స్టార్ వరకు ఈ ఢిల్లీకి రావడానికి కూడా మన కన్వీనియన్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతూ ఉందండి. ఇంతకంటే ఇంకేం కావాలి? కానీ మీరు చేయాల్సింది ఏంటంటే, ఈ రోజే మీరు మనకి ఏదైతే చిన్న టార్గెట్ ఉందో, డైలీ 1-2 pairs అయితే కూడా అయిపోయింది ఫ్రెండ్స్. ఇంతేనండి, ఇంత అద్భుతమైన ప్లాన్, ఇంత పెద్ద ప్రొడక్ట్ని 30 pairs, అదే టీమ్ తోటి, మనం కాదు, ఎంటైర్ టీమ్ ఆర్గనైజేషన్ తోటి 30 pairs చేస్తే మీరు కులు మనాలి అచీవర్ కాబోతున్నారు. మీరు అలాంటి అద్భుతాన్ని కొత్త సంవత్సరంలో, అది డేట్ కూడా కన్ఫర్మ్, డేట్ కూడా ఈరోజు మీరు నోట్ చేసుకోండి, 5th, 6th, 7th January. ఈరోజు మీరు డిసైడ్ చేసుకోండి. ఈరోజు మీ ట్రైన్ టికెట్స్ ఉంటే అవి కూడా మీరు
రిజర్వ్ చేసుకోండి, రిజర్వేషన్ తీసేసుకోండి. అంత కాన్ఫిడెంట్గా మేము చెప్పాం. ఇంతకుముందు డేట్ లేదు అని ఇంతకుముందు ఎంతోమంది థాయిలాండ్ ట్రిప్ అచీవర్ అయ్యారు. వాటికి కూడా కంపెనీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది, రెడీగా ఉంది. కానీ మీరే సిద్ధంగా లేరు. నేను ఎన్నోసార్లు చెప్పాను, మీ డైమండ్స్కి, మీ గోల్డ్స్కి చాలామంది లీడర్స్ నేను చెప్పాను, ఎవరెవరైతే అచీవర్ అయ్యారో వాళ్ళ పాస్పోర్ట్ మనకి ఇచ్చేయమని చెప్పండి. మ్యాక్సిమం వీలైతే డిసెంబర్లో మనం వెళ్దామంటే ఇంతవరకు ఎవరికి పాస్పోర్ట్స్ రాలేదు ఫ్రెండ్స్. మనం ఏం చేయాలి? కాబట్టి ఓపెన్గా చెప్తున్నాను ఈరోజు, మీరందరూ థాయిలాండ్ వెళ్ళాలి అంటే మీ పాస్పోర్ట్స్, మీ గోల్డ్స్ అండ్ అబో వాళ్ళకి ఇచ్చేసేయండి. ఎవరు ఫస్ట్కి వస్తారో వాళ్ళందరినీ తీసుకెళ్ళిపోతాం థాయిలాండ్. అలాగే ఐనైజర్స్ అయినారు చాలామంది, ఎంతోమంది అయ్యారు. దానికి కూడా కంపెనీ రెడీగా ఉంది, సిద్ధంగా ఉంది. మీ అడ్రస్లు అన్నీ కూడా లిస్ట్లో ఎవరిదైతే వచ్చిందో ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళ అడ్రస్లు అన్నీ మీ గోల్డ్స్కి ఇచ్చేసేయండి. స్టార్ట్ అయిపోతుంది, ఈ రోజు నుంచే స్టార్ట్ అయిపోతుంది మీ ఇంట్లో ఇన్స్టాలేషన్స్. దానికి కూడా రెడీగా ఉంది. అలాగే గోల్డ్ అయ్యారు ఎంతోమంది, ఆ గోల్డ్ అన్నీ నా దగ్గరే ఉన్నాయి, నాకు ఇచ్చేసింది కంపెనీ. సో బెంగళూరులో మన ఆఫీస్ సందర్భంగా మీ అందరూ కూడా అందజేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీ సిల్వర్స్ అందరికి కూడా ఎవ్రీథింగ్ అన్ని కూడా క్లియర్ చేసేదనుకుంది. అలాగే ఈరోజు పెండింగ్ పేమెంట్స్ ఉన్నారు, ఆల్మోస్ట్ ఆల్ క్లియర్ అయిందండి నిన్న. ఇంకా ఎవరైనా ఉంటే టెక్నికల్గా ఏదన్నా ఉంటే మీరు పంపించండి, అన్ని కూడా క్లియర్ అయిపోతుంది. అంతేగాని చిన్న వాటికి నసబెట్టి ఇంకేదో అన్ని అలకబూని అప్లైడ్స్ మీద కోప్పడి ఇంకేదో కోల్పోయినట్టు ఏమీ లేదు. అంతే, కోల్పోవడానికి ఏమీ లేదు ఇక్కడ. అన్ని ఇవ్వడానికే ఉంది కంపెనీ, ఇస్తూనే ఉంటారు, ఇంకా ఎన్నో చేస్తూనే ఉంటారు. మీకు ఏమైనా చెప్పారా? కార్లు ఇవ్వబోతాం, అలాగే మీకు రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్ ఒకటి తీయబోతున్నాం, ప్రతి ఒక్కరికి మనం ఇవ్వబోతాం, ఎన్నో ఉన్నాయి ఇంకా ఇచ్చేటివి. ఇచ్చేలాంటి కంపెనీలోనే మనం ఉన్నాం. కాబట్టి చట్టబద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది, ఎందుకంటే మనం లాంగ్ రన్లో నడవడానికి. కానీ దానికి అనుకూలంగా ఉంటే లైఫ్ కెరీర్ అనేది మీకు ఎంతో అద్భుతంగా ఉండబోతుంది ఫ్రెండ్స్. ఇది ఒకటి చూస్తే చాలు మీరు. అంతేగాని ఎవరెవరో ఏదో చెప్పారు, ఏదో చేశారు, వాళ్ళని తీసుకుంటే సక్సెస్ఫుల్ సిస్టమ్ చూడండి, సక్సెస్ఫుల్ లీడర్తో మీరు ప్రయాణించండి. ఇంత టీమ్ లైన్స్ మీతో ఉన్నారు, మిమ్మల్ని అందరూ సక్సెస్ చేయడానికి 6 నిమిషాలు కష్టపడుతున్నారు. నాతో పాటు 6 నిమిషాలు కష్టపడే ఒక టీమ్ లైన్స్ మీకు తోడుగా ఉంది. ఇక్కడ ఒక లైన్స్ యూనివర్సిటీ మీకు ఉంది. ఈ యూనివర్సిటీలకు రండి. ఏదో 1వ తరగతో 2వ తరగతో చదివి 3వ తరగతి యూనివర్సిటీలో చదివే అవకాశాలు లేదు. మేము యూనివర్సిటీ ఎందుకు పెట్టామంటే డిగ్రీ పట్టా పొందండి, స్పెషలిస్ట్ కావాలి మీరు. అంతేగాని కొద్దిగా చదువుకొని చాలే మేము వెళ్ళిపోతే ఈ చదువుతో ఇంకేదైనా మేము ఇంకో చోట ఏదో బతుకుతామంటే బతకలేరేమో అనుకుంటాను నేను. మీ ఇష్టం అది, మీకు ఆ కెపాసిటీ ఉందేమో చూసుకోండి. ఫస్ట్ మీకు మీరు చెక్ చేసుకోండి, నా కెపాసిటీతో నేను వెళ్ళగలుగుతానా, ఈ అట్రాక్షన్స్ కోసం నేను వెళ్తున్నానా అని. ఇంకేం కావాలి మీకు? ఏమి ఇచ్చింది, ఏమి ఇవ్వాలి? ఇంకా అన్నీ ఇస్తూనే ఉన్నారు సార్, గమనించారు. మీరేదో ఎవరో ఏదో చెప్పే ఇది తక్కువ, ఇంకేదో కావాలి, అన్నీ ఉన్నాయి ఇక్కడ, అన్నీ ఉన్నాయి. కెరీర్ ఉంది ఇక్కడ. మేము ఏమీ లేనప్పుడు వచ్చి సక్సెస్ అయినాం కదా, ఏమీ లేనప్పుడు సక్సెస్ అయినామే. ఈరోజు ఇంత సక్సెస్ అయ్యి ఇంత సిస్టమ్ మీ ముందుంటే మీరు ఎందుకు సక్సెస్ కాలేరు ఫ్రెండ్స్? గమనించుకోండి. ఓకేనా? చేద్దామా అడుగు పెడదామా? ఈ రోజు నుంచి అసలు ఇంకో గుడ్ న్యూస్ ఏంటో తెలుసా? నిన్ననే ఆల్రెడీ కులు మనాలి అచీవర్స్ వచ్చారండి, ఎవరో డాక్టర్ గారండి. చాలా సంతోషం వేసింది నాకు. ఇంకా 1 డేలోనే కులు మనాలి అచీవర్స్ ఎంతమంది వచ్చినా తీసుకెళ్ళడానికి కంపెనీ సిద్ధంగా ఉంది, మేము సిద్ధంగా ఉన్నాం మీతో రావడానికి, మీతో కలవడానికి. మిమ్మల్ని ఆ రోజు జనవరిలో ఫస్ట్ టైం, ఎందుకంటే జనవరి 5వ తేదీ నన్ను చూడడానికి బెంగళూరుకి వచ్చారు. ఇదే జనవరి 5 మిమ్మల్ని అందరినీ చూడడానికి, మీతో కలసడానికి కులు మనాలికి నేను వస్తున్నా, మా టీం వస్తున్నారు, మా లీడర్స్ వస్తున్నారు, మీ లీడర్స్ వస్తున్నారు, అందరూ కలుద్దాం అక్కడ అద్భుతంగా. 3 nights 4 days అండి, నో 2 nights 3 days. ఇంకా ఒక రోజు పెంచాం మనం, అంత లాంగ్ వస్తారు వాళ్ళని. కాబట్టి మీకు ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఆ 1 week, ఎందుకంటే మీ జర్నీ కూడా ఉంటుంది దాంట్లో. ప్రతి ఈ మూమెంట్ కూడా మీరు ఎంజాయ్ చేయాలని, చేస్తారని, నియంగ్ 2.0లో అద్భుతమైన కెరీర్ మీరు తీసుకోబోతున్నారని మీ అందరి సమక్షంలో నేను మీకు హామీ ఇస్తున్నా. ఓకే ఫ్రెండ్స్, లవ్ యూ ఆల్. మీ లయన్ ప్రసాద్. థ్యాంక్ యూ వెరీ మచ్. వావ్ సార్, లయన్ సార్, వాట్ ఏ వండర్ఫుల్ సెషన్ సార్, వండర్ఫుల్ సెషన్. దీనికి అవుట్ స్టాండింగ్ కానీ వండర్ఫుల్ కానీ ఇవన్నీ వర్డ్స్ సరిపోవడం లేదు సార్. చాలాసేపు నుంచి నేను డిక్షనరీ వెతుకుతున్నాను కానీ వర్డ్ దొరకట్లేదు. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. బాబా సరిపోదా శనివారం అనేసి మన శ్రీనివాసులు వస్తే ఆ రోజే ఫుల్ బ్యాటరీ ఛార్జ్ అయిపోయి ఉంటుంది సార్. ఆదివారం రాగానే అందరికి టెస్టిమోనియల్స్ ఇచ్చిన తర్వాత అందరిలో కాన్ఫిడెన్స్ నింపితే ఇది సరిపోదు, మండే నాది అనేసి మీరు వచ్చి ఆహా ఒక్కసారి రియాక్షన్స్ చూడండి సార్. అందరిలో కూడా లైఫ్లు మార్చేస్తాను అనే వర్డ్ తో మీరు మళ్ళీ ఒక కళ్యాణాన్ని చూపించిన వీడియోతో మొదలు పెడితే ఆహా
ఎంత అద్భుతమైన ఘట్టాన్ని నిజంగా మేము అప్పుడు ఎప్పుడు ఎవరు చూడలేదు, కానీ లయన్ సార్ పెళ్లిని ఈ రోజు ఆది దంపతులు మా అందరికి ఒక చక్కటి వీడియో రూపంలో మీ అందరి మీది ఆ కళ్యాణోత్సవాన్ని మరొక్కసారి మాకు చూపించినందుకు నిజంగా మేము తరించినాం సార్. అదే కాకుండా 1.0 నుంచి మొదలుపెట్టి లైఫ్ని మారుస్తాను అని అక్కడ కూడా మైక్ లో చెప్పాడు చూడండి అందరికి. అలా మార్చి పడేశారు సార్ అందరినీ. ఒక్క సంవత్సరం ట్రావెల్లో ఏమనుకోద్దండి సార్, నేను ఒక 1 minute మాట్లాడే వెరీ ఎక్సైటెడ్, నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఎందుకంటే నేను ఎప్పుడు ఫైర్ ఇంకా డబల్ ఫైర్ అయిపోయింది ఈ రోజు మీ మాటలతో. నాకు లైఫ్ లో మీరు తీసుకునే డెసిషన్ ఒక్కడితో మొదలయ్యి 100 మందిని నేను కోటీశ్వరులు చేయాలనే ఉద్దేశము ఎలా ఉంది అంటే, ఇది 100 కాదు సార్, 100x100 అయిపోయింది. మీరు 10,000 మందిని 1,00,000 మందిని కూడా మార్చే అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని మా అందరికి ఇవ్వడము, ఇప్పటికే ఎంతో మంది లైఫ్ని మార్చేయడము, అందరికీ కూడా 1.0 నుంచి 2.0లోకి తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కంపెనీ తరపు నుంచి మీరు వరాల జల్లులు కురిపించడము. ఆహా, ఇది కదా సార్ లైఫ్ అంటే. ఎంత అద్భుత సంజీవని నేను మన ఇంట్లో పెట్టుకుంటే అదొక ధైర్యం. ఎంతమందికి ఈ ధైర్యం ఇచ్చారంటే మీరు, కొన్ని కోకొల్లలు సార్, కోకొల్లలు. లవ్ యూ సార్, లవ్ యూ సార్, లవ్ యూ. గ్రేట్ సార్, గ్రేట్ గ్రేట్ గ్రేట్. పూడూరు శ్రీనివాస్ గారు హ్యాండ్ రైజ్ చేశారు చూడండి. అబ్బా బాబా బాబా డైమండ్ గారు, డైమండ్ మాట్లాడాలి సార్ ఇప్పుడు, డైమండ్ మాట్లాడాలి. నిజంగా ఈరోజు ఎంత హ్యాపీ ఉందంటే మన లైన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనందంతో ముందుగా సార్ కళ్యాణోత్సవం అక్కడ చాలా చాలా హ్యాపీ అనిపించింది. మనసు అయితే చాలా ఎంజాయ్ చేసింది. మన యొక్క లెజెండరీని మరలా ఆ విధంగా చూడటం, అది ఎవరైతే ఆ వీడియో తీశారో ఆ వీడియో ప్లే చేసిన వాళ్ళకి ఖచ్చితంగా స్పెషల్ థ్యాంక్స్ అండి. ఎంతో మందికి ఈరోజు ఆ యొక్క మధురమైనటువంటి ఘట్టం మాత్రం అద్భుతంగా అనిపించింది. అక్కడితో స్టార్ట్ అయిన తర్వాత మన లైన్ సార్ చెప్పినటువంటి కొన్ని విషయాలు, ఎస్పెషల్లీ డియర్ లీడర్స్ 2.0 గురించి ఎన్ని మంచి విషయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అందరూ కూడా ఒకటి గమనించండి, మన దగ్గర ఉండేది ఒక సంజీవిని. బాగా గమనించండి. దాన్ని మన సార్ ఎంత గొప్పగా మన అందరికి తీసుకొచ్చి ఆ రోజే, ఇప్పుడు 2024 సెప్టెంబర్లోనే ఒక డెసిషన్ తీసుకొని ఆ డెసిషన్ తోటి మేమేం చేయబోతున్నామని ఆ రోజే ఒక కాన్ఫిడెంట్తో ఆయన మాట్లాడి ఈ సెప్టెంబర్కే, అంటే ఒక 1 yearలో ఎన్నో అద్భుతాలు చేసేసారు. అసలు ఎన్నో అద్భుతాలు. అటువంటి గొప్ప సంజీవిని తీసుకొని వచ్చి, అలాగే ఇక్కడ ఒక లైన్స్ యూనివర్సిటీ అనేది నిజంగా చాలా మందికి అర్థం కాని విషయం. ఒక మాట చెప్పనా సార్, ఒక పాయింట్ చెప్పారు, అలా వచ్చేసాము మేము కూడా ఫస్ట్ ఐడి ఇచ్చేస్తాము, మాలాగా మీరు కూడా అయిపోతారు. సార్ ఆల్రెడీ న్యూయంగ్లోనే ఫస్ట్ ఐడి మాకంటే ముందు తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. వాళ్ళు ఇంతవరకు 1 star 2 స్టార్లు కాలేదు. సీరియస్లీ అంతెందుకు అంటే ఇక్కడ నేను ఎవరిని తక్కువ చేయటం నా ఇంటెన్షన్ కానే కాదు. నార్త్ ఇండియన్స్ మన సీనియర్స్ ఉన్నారు. మన సీనియర్స్ కంటే అచీవర్స్ ఇక్కడ మన వాళ్ళు ఎంతో మంది ఉన్నారండి. నార్త్ ఇండియన్ అంటే వాళ్ళే మనకు మార్గం చూపించింది, గొప్ప వ్యక్తులు. కానీ మన యూనివర్సిటీ మహిమ, మన యూనివర్సిటీ యొక్క, అంటే వాళ్ళకి టాలెంట్ లేదని కాదు, మంచి టాలెంటెడ్ పీపుల్, మంచి హార్డ్ వర్కర్స్, అదే ప్రోడక్ట్, అదే అన్నీ ఉన్నాయి వాళ్ళకి, అదే కంపెనీ, అదే మేనేజ్మెంట్. కానీ ఒక్క డిఫరెన్స్ మీరు అందరూ అబ్జర్వ్ చేయాలి. ఆ డిఫరెన్స్ ఏంటో తెలిసినా, మన యొక్క యూనివర్సిటీ అండి. మార్నింగ్ నుంచి జరిగేటువంటి ఈ అద్భుతమైనటువంటి ఎక్స్ట్రాడినరీ సెషన్స్ వల్లే మన వాళ్ళందరూ కూడా జస్ట్ మీరు లైన్లో నిలబడితే చాలు, లైన్లో రోజు జూమ్కి వచ్చేస్తూ ఆ గుంపులో మీరు కలిసిపోతే చాలు, ఆటోమేటిక్గా ఒక్కొక్క విజయం మీకు ఆటోమేటిక్ వచ్చేసే విధంగా మన సిస్టమ్ తయారు చేసినటువంటి మన లెజెండరీ లైన్ సార్కి ఎన్ని చెప్పినా తక్కువే. ఈరోజు మా జీవితాలు మార్చడం కాదు సార్ అన్నారు కదా జీవితాలు మారుస్తామని. మేము నిజంగా ఫ్రాంక్లీ స్పీకింగ్ అది అంత గొప్పగా, అంటే ఆ వర్డ్ని సార్ ఏ ఇంటెన్షన్తో అన్నారో నాకు తెలియదు, కానీ ఈరోజు ఎంతో మంది జీవితాలు మారిపోయినాయి సార్. అసలు ఎటువంటి జీవితాలు మారిపోయినాయంటే చెప్పాను కదా, దాని గురించి ఎంత చెప్పినా తక్కువే. కానీ మీ అందరికి ఒక మాట చెప్తున్నా, ఆ రోజు ఎయిర్ కార్డ్ ప్రోగ్రామ్ కూడా డిజైన్ చేసింది ఎవరో తెలుసునా, లైన్ సారే. కొత్తగా మనం వస్తున్నాం, ఈ ఇయర్లో మనం అద్భుతాలు చేయాలి. నెక్స్ట్ ఇయర్ కల్లా మా యొక్క టీంలో ఉండేటువంటి గ్రేట్ పీపుల్ లైఫ్లన్నీ మారిపోవాలంటే ఈ బొనంజా అచీవర్స్ మనం పెంచాలి.
ఆ రోజు నేను లైన్ సార్ మా యొక్క ఎగ్జిక్యూటివ్ కమిటీ ఎవరైతే ఉన్నారో మన ఆ, సార్ ఎవరైతే కాదర్ సార్ అంటే బాబా సార్, ఆ రోజు డిసిషన్ లో ఏంటంటే ఈ టీం కానీ పెరిగిందంటే రాబోయే రోజుల్లో వీళ్ళందరూ కూడా మంచి పొజిషన్కి వెళ్తారు శ్రీను, దాన్ని మనం పెద్దదిగా చేయాలనేసి ఆ రోజు మాట్లాడుకున్న తర్వాత ఆ ఆర్కాడ్ బొనంజాని ఎప్పుడైతే 100 మందినండి 100 మందిని ఆడ వెంకట్ గారు, ఒకసారి వెంకట్ గారికి ఇవ్వండి. శ్రీను సార్ మీ మైక్ బ్రేక్ అయిపోయింది సార్. స్టార్టింగ్ లో ఒకటే ఒక మాట లాస్ట్ లో మరలా సార్ ఏం చేశారంటే కులు మనాలి అనే ఒక అద్భుతాన్ని మనకు పరిచయం చేశారు. డియర్ లీడర్స్, కులు మనాలికి ఎవరు వస్తున్నారో, ఎంతమంది వస్తున్నారో మీరు డిసైడ్ అయిపోండి, చూద్దురు అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరగబోతా ఉందో. ఖచ్చితంగా మరొక అద్భుతమైనటువంటి విజయాన్ని మీరు అందరూ అందుకుంటున్నారు. 4 days ట్రిప్ అది. మన జర్నీలన్నీ కలుపుకున్నట్లయితే 7 రోజులు మనం ఒక 4 days లైన్ సార్ తోటి స్పెండ్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి యూ గైస్ ఇమాజిన్. మీరందరూ ఎలా తయారు కాబోతున్నారు. ప్రతి ఒక్కరం కూడా మనం కూడా డైమండ్ అయిపోవచ్చండి. కాబట్టి ఈ బొనంజాని ఎవరైతే క్వాలిటీగా ఉపయోగించుకొని టీం తెచ్చుకుంటారో వాళ్ళందరూ కూడా టాప్ పొజిషన్కి వెళ్ళిపోతారు. సో ప్రతి ఒక్కరు ఈ క్షణం నుంచి స్టార్ట్ చేద్దాం, అద్భుతమైన విజయాలు సాధిద్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. లవ్ యూ సార్, లెజెండరీ లైన్ సార్. వాటి అసలు ఈ రోజు మీ యొక్క స్పీచ్ కి అయితే మాత్రం మంత్రముగ్ధులు అయిపోయినాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఫెంటాస్టిక్ సార్. శ్రీను సార్ మధ్యలో ఒక మాట చెప్పారు, ఈ లయన్స్ యూనివర్సిటీలో నేను ఛాలెంజ్ చేస్తున్నాను మిగిలిన దానితోనే. అది ఛాలెంజ్ కాదు సార్, ప్రూవ్ అండ్ సక్సెస్ మనకున్న ఫార్ములా సార్. అది మన ఫార్ములా. అది ఇద్దరు మాట్లాడిద్దాం. వెంకట్ గారిని మాట్లాడించండి. వెంకట్ సార్, జీ వెంకట్ గారు. లైన్ సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. రియల్లీ గ్రేట్ సార్. మీ కళ్యాణం వీడియో షూట్ చేసింది నేనే, అందుకే శ్రీనివాస్ సార్ నాకు థ్యాంక్స్ చెప్పాలి. అయితే అందరు టీం, అందరు లైన్స్ టీం కూడా ప్రతి ఘట్టాన్ని కూడా అంటే ఏది మిస్ అవ్వకుండా స్టార్టింగ్ నుంచి అంతా మొత్తం కూడా క్లియర్ గా తీశాను. డియర్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అందరికి. లైన్ సార్ తో ఒక 3 days జర్నీ చేశాను నేను. ఒకరోజు భద్రాచలం, అంటే మేము ప్రతిదానికి కూడా భద్రాచలంతో మాకు అనుబంధం ఉంది. మన సిల్వర్ అయినప్పుడు వెళ్ళాం, రూబీ అయినప్పుడు వెళ్ళాం, గోల్డ్ అయినప్పుడు వెళ్ళాం, స్టార్టింగ్ అప్పుడు వెళ్ళాం. సో మాటల్లో నేను ఎందరో భద్రాచలం చూడలేదని సార్ చెప్పినప్పుడు, సరే మేము తీసుకెళ్తాం సార్ రండి సార్ అంటే ఒక రోజు వచ్చారు. సో ఒక రోజు మా ఆఫీస్ కి వచ్చి మా ఇక్కడ హైదరాబాద్ లో మేడము సార్ వచ్చారు. నిజంగా ఆ రోజు మా అందరి కన్నుల పండగ. మా టీం లీడర్స్ అందరూ వచ్చి సార్కి సన్మానం చేశారు. ఇక్కడ కూడా మ్యారేజ్ చేసాం. ఆ వీడియో ఇంకో రోజు ప్లే చేస్తాం ఖచ్చితంగా. ఇక్కడ కూడా సార్ని మేడంని మేము మ్యారేజ్ చూడలేదు సార్, మీ మ్యారేజ్ అని చెప్పి ఇక్కడ కూడా ఒక మ్యారేజ్ చేసి అందరం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒక్కొక్కళ్ళ కళ్ళల్లో నుంచి ఆనంద బాష్పాలు అంటే అలా కారిపోతా ఉన్నాయి. సో ఇంత ఆనందాన్ని టీంకి ఇచ్చి మళ్ళీ సార్తో మేము జర్నీ చేస్తూ వెళ్ళి భద్రాచలం వెళ్ళి అక్కడ సార్తో జర్నీ చేస్తున్నప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే లైన్ సార్ ఆల్రెడీ డబుల్ డైమండ్ అయిపోయాడు, ఇంకా ఆయన రిలాక్స్ అయిపోయాడు అనుకున్నారు. అంటే ఇందాక ఎవరు అంటే నాకు చాలా బాధేసింది. అంటే గుళ్ళు తిరుగుతున్నారంటే గుళ్ళు తిరగట్లేదు ఫ్రెండ్స్, గుళ్ళకి వెళ్ళి టీం అంతా బాగుండాలని దేవుడికి పూజలు చేస్తున్నారు. లైన్స్ టీం అంటే ఎలా ఉండాలి, లైన్స్ టీమ్ లో ఎంతమంది సక్సెస్ కావాలి, టీం కోసం పూజలు చేస్తూ వెళ్ళే జర్నీలో కూడా కార్లో నేనే డ్రైవ్ చేస్తా ఉన్నాను. ప్రతి ఫోన్ కంపెనీ మేనేజర్ తో మాట్లాడుతున్నారు, టీమ్ లీడర్స్ తో మాట్లాడుతున్నారు, ఎవరికి రేపు ఏం ప్రోగ్రామ్ చేయాలి, ఈ రోజు ఏం ప్రోగ్రామ్ చేయాలి, దీని గురించి ఇంకా అప్డేట్స్ ఏం తీసుకురావాలి, దీని గురించి అంటే అనుక్షణం ఇంకా వేరే ఆలోచన లేకుండా బిజినెస్ గురించి ఆలోచిస్తూ నేను సాంగ్స్ పెట్టినా సరే సాంగ్స్ వినట్లేదు సార్, అంటే ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తా ఉన్నారు. సో ఇంత డెడికేటెడ్ లీడర్, ఇంత మన మెంటర్, మన కోసం ఇంత తప్పించే వ్యక్తి నిజంగా మనకి అప్లైన్ గా ఉంటే మన అందరి అదృష్టం. మనం ఎన్ని జన్మలు ఎత్తినా లైన్ సార్ రుణం తీర్చుకోలేం. అంటే ప్రతిదీ కూడా ఆఫర్ కావాలని సార్ అయినా వస్తే మా డిస్కస్ చేశారు, నేను లైవ్ లో వింటూ ఉన్నాను. అలానే కార్స్ కి సంబంధించి కూడా ఈ కార్ ఇస్తే సిల్వర్ అండ్ ఎబోవ్ బాగుంటుంది అని చెప్పి దాన్ని ప్లాన్ చేస్తా ఉన్నారు. అండ్ అలానే ప్రొడక్ట్ ఆర్డర్ పెడుతున్నారు, ప్రొడక్ట్ ఎవరికి రాలేదు, ఎవరు చేస్తున్నారు ఏంటి, ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు. కంటిన్యూస్ గా అసలు వర్క్ జరుగుతూనే ఉంది. సో ఇలా మాట్లాడుకుంటూ సార్తో ఈ 3 days ట్రావెల్లో చాలా విషయాలు నేర్చుకున్నాను. అంటే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలో అప్పటి వరకు కొన్ని విషయాలు నాకు తెలుసు, కానీ లైన్ సార్తో ఒక 3 days జర్నీ చేసినప్పుడు సంపూర్ణంగా అర్థమైంది నాకు. లీడర్ అంటే ఎందుకు లైన్ సార్ అని అందరు అంటున్నారు, నాకు అప్పుడు అర్థమైంది. సో అంటే సార్ మెంటాలిటీ కానీ, సార్ హెల్పింగ్ నేచర్ కానీ, సార్కున్న ఆలోచన విధానం కానీ,
ఇవన్నీ కూడా ఒక లీడర్ అంటే ఎలా ఉండాలి. నేను చాలా పుస్తకాలు లీడర్షిప్ క్వాలిటీస్ గురించి చాలా పుస్తకాలు చదివాను. నేను చదివిన ప్రతి పుస్తకంలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీ ఉన్న ఒకే ఒక వ్యక్తి లైన్ సార్. ఇంక దీనికంటే పెద్ద మాట లేదు. అంటే పుస్తకాలు కూడా సార్ను చూసే రాశారా అనేంతగా అన్ని లక్షణాలు ఉన్న సార్ ఈ సార్. అంటే అతిశయోక్తి కాదు ఇది, కానీ అంత గ్రేట్ లీడర్ మనకి అనుక్షణం మన కోసం తప్పిస్తూ భద్రాచలంలో మీటింగ్ జరుగుతుంది అచీవర్స్ నాకు. అయినా సరే అందరికి ఒకసారి రాముల వారి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి లైవ్ లో ఆ రోజు లైవ్ లోకి వచ్చి అందరికి జై శ్రీరామ్ అనిపించి అక్కడ నుంచి పాపికొండలు వెళ్ళినప్పుడు ఆ పాపికొండలు వెళ్ళిన స్టార్టింగ్ నుంచి నిజంగా ఎంత ఎంజాయ్ చేస్తామంటే మేము పాపికొండలు చూడలేదు. పాపికొండలు వెళ్ళాం కానీ పాపికొండలు చూడలేదు. ఎందుకంటే మేడము సార్ నిజంగా అంటే ఒక కప్పులు అంటే ఎలా ఉంటారు, భార్యాభర్త అంటే ఎలా ఉంటారు, ఒక ఫ్రెండ్స్ లాగా, ఒక చిన్ననాటి స్నేహితుల్లాగా, ఒక లవర్స్ లాగా, ఇంకా చెప్పాలంటే సార్ దిష్టి తగులుతుంది చెప్పలేకపోతున్నాను. అంత ఫ్రీగా అంటే స్టార్టింగ్ నుంచి బోట్ ఎక్కినప్పటి నుంచి రిటర్న్ వచ్చేంత వరకు కూడా ఆల్మోస్ట్ అంటే వాళ్ళు కళ్యాణం చేసే ముందు క్షణం వరకు కూడా ప్రతి పాటను ఎంజాయ్ చేస్తూ ప్రతి మూమెంట్ ఎంజాయ్ చేస్తూ ఎంత చక్కగా డాన్స్ చేశారంటే నేను చాలా ఆశ్చర్యపోయానండి. ఇంతకుముందు ఎప్పుడు నేను అంత లైవ్ లో చూడలేదు. సార్ నేను అడిగాను, సార్ ప్రతి పాటకి మీరు డాన్స్ చేయగలుగుతున్నారు, ఎలా సాధ్యం అంటే నెట్వర్క్ లో మా గురువు గారు నాకు సూత్రం చెప్పారు, మనకున్న భయం మొహమాటం సిగ్గు పోవాలంటే ఫస్ట్ డాన్స్ చేయాలి. ఆ మాట విన్నప్పుడు నాకు అర్థమైంది, ఓహో మనం ఎన్ని నేర్చుకున్నా ఇంకా నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సో ఆ డాన్స్ చేయడం అనేది నిజంగా ఆ 5 hours డాన్స్ చేయడం వల్లే వాళ్ళ కళ్ళల్లో వీళ్ళు పడ్డారు. ఆ బోటు వాళ్ళు కొన్ని స్పెషల్ అకేషన్స్ చేస్తూ ఉంటారు. దానిలో ఫస్ట్ మ్యారేజ్ చేయడానికి కపుల్ గా సార్ వాళ్ళని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ వీడియో మొత్తం కూడా మాక్సిమం నేను కవర్ చేశాను. ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి వాళ్ళు డాన్స్ చేసిన వీడియోస్. ఇవన్నీ చూస్తే అంటే ఒక లీడరు ప్రతి మూమెంట్ ని ఎంజాయ్ చేయాలి. అంటే ఇప్పుడు ఇవాళ ఏదో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అని చెప్పి దీన్ని మనం బేస్ చేసుకొని కాకుండా రాబోయే భవిష్యత్తును ఊహించుకుంటూ ఈ క్షణాన్ని ఎంజాయ్ చేస్తూ టీం మొత్తాన్ని ముందుకు ఎలా తీసుకెళ్లాలనేది మనం లైసెన్స్ చూసి చాలా విషయాలు నేర్చుకున్నాను ఫ్రెండ్స్. అక్కడ నుంచి మళ్ళీ బయలుదేరి రిటర్న్ వస్తూ మేడారం వెళ్ళాం. మేడారం కంటే ముందు ఒక లక్ష్మీ నరసింహ స్వామి గుడికి వెళ్ళాం, టెంపుల్కి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళి సారు మోకాళ్ళ మీద కూర్చొని అలా కూర్చున్న వాళ్ళు కూర్చున్నట్టుగానే అంటే స్వామివారు సార్కి ఆవాహించారు. అంటే లోపలికి వచ్చేసాడు. అది నేను నిజంగా ఆశ్చర్యపోయా. అంటే అది ఎక్కడ సాధ్యం అవుతుందంటే ఎప్పుడైతే ఒక మనిషి ప్యూరిటీగా ఉంటాడో ఎటువంటి కల్మషం లేకుండా, ఎటువంటి స్వార్థం లేకుండా, ఎటువంటి ఇది లేకుండా ఉంటారో అలాంటి వాళ్ళకే సాధ్యం అవుతుంది. నిజంగా మేము ఆ మూమెంట్ చూసినప్పుడు నాకైతే కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసినాయి గుడిలో. అంటే ఇంత మంచి లీడర్ మనకి అంటే నాట్ ఓన్లీ బిజినెస్ ఒక్క క్షణం పక్కన పెడితే ఎంత ప్యూరిటీ లేకపోతే స్వామివారు ఆయనకి ఆవహించి అలా లక్ష్మీనరసింహ స్వామి సాక్షాత్తు వచ్చి ఒక 5 నిమిషాల పాటు అలా కూర్చొని సారు మేము చూస్తుంటే నిజంగా ఆనందం వేస్తుంది. ఇలా ప్రతి మూమెంట్ అండి 3 days లో అలానే మేడారం వెళ్ళాం, అక్కడ ఎంజాయ్ చేసాం. జర్నీలో చాలా చాలా విషయాలు కంపెనీ వాళ్ళతో మాట్లాడుతున్నారు, మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. మధ్య మధ్యలో ఒక 1/2 hour ఆపి మేము బయటకు వచ్చి సార్ మీటింగ్ లో పాల్గొన్న సందర్భాలు కానీ ఇవన్నీ చాలా విషయాలు. అంటే ఒక లీడర్ అంటే ఎలా ఉండాలో లీడర్షిప్ క్వాలిటీస్ అన్ని కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ లైన్ సార్. సో ఇలాంటి లైన్ సార్ టీమ్ లో మనందరం ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. లైన్ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. వైరవచంద్ర సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. ఎస్ సార్ ఫెంటాస్టిక్ సార్. నిజంగా మీకు థ్యాంక్ యూ సార్. అంత మంచి వీడియో షూట్ చేసి మా అందరి కోసం దగ్గరుండి షూట్ చేసి మాకు ఒకసారి ఆ కన్నులని పండుగ చేసినందుకు థ్యాంక్ యూ సార్. ఓకే అండి స్పెషల్ థ్యాంక్స్ సార్, మీకు స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్ శ్రీనివాస్ సార్. నిజంగా స్పెషల్ థ్యాంక్స్ మీకు. ఇంకొక వీడియో కూడా ఉందండి, చాలా ఉన్నాయి సార్. సార్ ఫోన్ లోనే తీసాం మొత్తం, సార్ ఫోన్ లోనే ఉన్నాయి. ఇంకా చాలా ఉన్నాయి వీడియోస్, తర్వాత చూద్దాం. అద్భుతంగా ఆవిష్కరించారు, చాలా సంతోషం. సార్ నెక్స్ట్ మ్యాజిక్ వెంకటేశ్వర్లు గారు. సార్ జస్ట్ 1 minute సార్, 1 minute ఏమనుకోండి, అంటే టైం అయిపోయింది. 1 minute. మ్యాజిక్ వెంకటేశ్వర్లు సార్. ఎస్ సార్ ఆయనది బహుశా నెట్వర్క్ లో పరిధిలో లేరు అనుకుంటాను. రైట్ సార్. ఎస్ సార్ ప్లీజ్ మీరు కూడా. రైట్ సార్ అందరికీ గ్రేట్ మార్నింగ్ డియర్ లీడర్స్. ఒక అద్భుతం ఈ రోజు సెషన్ వచ్చేసి చాలా అద్భుతంగా మనకు కొనసాగింది. ఎందుకంటే ఎల్లప్పుడూ ఇలా ఎనర్జీ అనేది మనకు సార్ ఇస్తూనే ఉన్నారు. ఏదైతే మనం ఆరంభం చేసిన నాటి నుంచి 1 year కాలంగా మనం ఆరంభం చేసిన నాటి నుంచి కూడా ఇటువంటి అద్భుతమైన ఎనర్జీ మనకి ఇస్తూనే ఉన్నారు. ఆ ఎనర్జీ ప్రవాహం అనేది అందరిలో అలా ప్రవహించుతూ ఉండడం వల్లనే ఈ రోజు ఇంతటి ఘనమైన సక్సెస్ అనేది మనం సాధించగలిగాం.
ఈ రోజు ప్రతి ఒక్కరూ చూస్తున్నట్లయితే ఎంతటి అద్భుతంగా మనకు వారి జీవితాలు అనేది మారాయనేది మనకు అందరికీ తెలుసు. ఎంతో మంది నిజంగా సారు కళ్ళల్లో చెమ్మలతో మనకి వాళ్ళు వచ్చేసి వాళ్ళకి వచ్చిన ఆదాయాల గురించి, పేఅవుట్ల గురించి మనకి షేర్ చేస్తున్నప్పుడు ఎంతో ఆనందం అవుతుందంటే సార్కి అంత ఆనందం అవుతుంది. ఎందుకంటే ఆయన సంపాదించినప్పుడు కాదు, ఆయనకు వచ్చినప్పుడు కాదు, జనానికి ఆయనని నమ్ముకున్న వాళ్ళు ఎవరైతే నమ్ముకుని బిజినెస్ లోకి వచ్చారో వారి కుటుంబాల్లో ఆనందం వెలువరిచినప్పుడు ఆ ఆనందం అనేది మనకి 10 రెట్లు అవుతుంది మనకి లయన్ సార్కి. అటువంటి అద్భుతమైన వ్యక్తి, నిజంగానే అద్భుతమైన వ్యక్తి. సో అలనాడు మనకు వచ్చేసి శ్రీరామచంద్రుల వారి పరిపాలనలో రాజ్యం అనేది ఎంత సుభిక్షంగా ఉన్నిందో దాన్నే శ్రీరామ రాజ్యం అని చెప్పేసి మనకి ఎప్పుడు కూడా మనకు కొనియాడుతూ ఉంటారు. ఎందుకంటే ఇంతవరకు అత్యద్భుతంగా పరిపాలన చేసిన వాళ్ళలో శ్రీరామ రాజ్యం అని ఎప్పుడు కూడా మనకి అందరూ కూడా తలుచుకుంటుంటే అటువంటి అద్భుతమైన కాలం అనేది ఏదైతే ఉందో ఆ భువి నుంచి దివికి దిగి వచ్చిన అభినవ రాముడు మన లయన్ ప్రసాద్ గారు. ఆయన ఆధ్వర్యంలో మనకి ఎలాగైతే మనకి శ్రీ సీతారాముల వారి పరిపాలనలో సుభిక్షంగా ఉన్నిందో అదే విధంగా ఈ అభినవ రాముడి ఆధ్వర్యంలో మనకి ఈ న్యూ యంగ్ ఆపర్చునిటీలో ప్రతి ఒక్కరు కూడా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకుంటూ అక్కడ పూజలు చేశారంటే ఎంత అద్భుతమో ఒకసారి ఆలోచించుకోండి. ఒక్కసారి మనమందరూ కూడా సంతోషపడి ఆయనకి ఎంతో కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ అభినవ రాముడి ఆధ్వర్యంలో న్యూ యంగ్ టీమ్ లో ప్రతి ఒక్కరు కూడా సక్సెస్ అయ్యి సుభిక్షంగా వాళ్ళ కుటుంబాలతో, పిల్లా పాపలతో, కుటుంబాలతో సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆశించే ఒక అద్భుతమైన వ్యక్తి, శక్తి మన మెంటార్ లయన్ ప్రసాద్ గారు. మరొకసారి అక్కడ అలనాటి మనకి శ్రీరామచంద్రుల వారి కొలువులో మరొకసారి ఆయన పెళ్లి తంతు జరిగిన తీరు చూస్తే కన్నుల పండుగగా ఉంటుంది, నిజంగానే కన్నుల పండుగగా ఉంటుంది. సో అద్భుతం సార్, అద్భుతం. మీరు మాకు దొరకడం మా అదృష్టం, మీరే మాకు ఒక వరం. ఎందుకంటే అటువంటి అద్భుతమైన వరాన్ని ప్రసాదించిన భగవంతుడికి ఎల్లలా మనం కృతజ్ఞతలై ఉంటాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ సార్. ఎస్ సార్, డైమండ్ సార్, వావ్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మేడం రత్న గారు, కేవలం ఒక్క నిమిషం మీరు ఈ రోజు ఉన్న ఈ సెషన్ గురించి ఒక్క నిమిషం అండి. A1 రత్న వరంగల్. ఎస్ మేడం. Sir, happy money morning, sir. All of you, good morning. Giving this opportunity, sir. సార్ మైండ్ బ్లోయింగ్ సార్. ఈ రోజు ఇక మాటలు వస్తలేదు సార్. లయన్ ప్రసాద్ చెప్పిన దానికి అసలు ఏం మాట్లాడాలో కూడా నాకు తెలుస్తలేదు సార్. చాలా మంచి ఆపర్చునిటీ, మంచి బిజినెస్. దీంట్లో ప్రతి ఒక్కటి కూడా సార్ చెప్పిన పాయింట్ కూడా సార్ గుండెకి అద్దుపోయింది ఈ రోజు. ఇంకా ఇంతకంటే చెప్పాల్సింది ఏం లేదు సార్. ప్రతి ఒక్కరికి లైఫ్ ఇచ్చి అందరిని ఆదుకుంటున్నారు సార్. కృతజ్ఞతలు సార్ అందరికి. మెయిన్ లయన్ ప్రసాద్ సార్ మనకి రావడం మన అదృష్టంగా భావిస్తున్నాం. దేవుని దగ్గర పోయి మనందరి కోసం, తన కోసం, ప్రతి ఒక్కరి కోసం తను మన కోసము ఎట్లా కోరుకొని అందరు ముందుకు వెళ్ళిపోవాలి, మనం అందరం కులు మనాలిలో ప్రతి ఒక్కరం ఎంజాయ్ చేయాలి, అంత మందిలో ఎలా ఉంటదని చెప్తే ఎక్సైటెడ్ సార్. అసలు నా ఆనందంతో మాట్లాడలేదు సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు. సెంథిల్కి ఇవ్వండి, సెంథిల్ గారికి, తమిళనాడు. సెంథిల్ సార్, గ్లోబల్ స్టార్ ఫ్రమ్ తమిళనాడు. సెంథిల్ సార్, ఎస్ సార్. సార్ గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ పத்தி అందరం చూస్తా ఉన్నారు. సార్ వచ్చి తమిళనాడు ట్రిప్ రావాలని చెప్పిండ్రి. సీఎం రాత్రి సడన్ గా వస్తారని చూస్తే 2.0 లోపల వెళ్ళిపోవాలా. 2.0 వెళ్ళే టైంలో ఇండియా ఎట్టుందింటే వరల్డ్ ఫుల్ న్యూ యంగ్ పத்தி మాట్లాడుతుంది అన్నారు. నాకు అప్పుడు అర్థం కాల ఏం రైట్లు చెప్తున్నారు అనేసి. రామేశ్వరం వెళ్ళి మధురై మీనాక్షి అమ్మని దర్శనం చేసేసుకొని శ్రీరంగం వచ్చి తిరువణామల వెళ్ళిపోయి, తిరువణామలలో నేను ఒక మిరాకిల్ చూస్తున్నాను. ఎట్లా అంటే ఆడ మెడిటేషన్ లా దర్శనం అయిన తర్వాత వచ్చి మెడిటేషన్ కూకుంటేప్పుడు సార్ అట్నే ఒళ్ళంతా అట్లయితుంది. ఫుల్ కుండలని అవేక్షన్ అయింది. నేను అప్పుడే పక్కనే ఉన్నా. అప్పుడే నాకు ఫీల్ అయింది సార్ వేరే లెవెల్. సార్ వచ్చి నాట్ ఏ హ్యూమన్ మ్యాన్, ఇట్ ఈస్ ఏ గాడ్ ఏంది అవతారం అన్నమాట అనేసి అప్పుడే ఫీల్ అయింది నాకు. ఇది వచ్చి నేను అట్నే ఫీల్ పెట్టుకుంటా, ఏడో స్వప్నే లేదు. అదే ఇప్పుడు ఈ రోజు మాట్లాడిన తర్వాత తెలుస్తుంది. సో ప్రతి ఒక్కరిని పత్తి, ప్రతి ఒక్క ర్యాంక్ పత్తి, ప్రతి ఒక్క అచీవ్మెంట్ పత్తిని ఎవ్రీ డే ఎవరీ సెకండ్ ఫీల్ చేస్తూ ఉంటున్నారు. అట్లా అనేది నాకు ఫీల్ అయింది. ఫెంటాస్టిక్ సార్, ఫెంటాస్టిక్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఫైనల్ గా రామ్మూర్తి గారికి ఇవ్వండి. పెద్ద ఆయనకి రాముడు ఉన్నాడు సార్. ఆయన క్లోజ్ చేద్దాం. కే రామ్మూర్తి సార్.
మ్యూట్ కావట్లే. మ్యూట్ కావట్లే. అయింది. లయన్ సార్, ఎస్, హ్యాపీ మార్నింగ్. హ్యాపీ మార్నింగ్. మంచి మంచి దావాలు చూపిస్తా ఉన్నారు మా టీములకంతా మీద. దేవుడు మాకి అర్జునుడు శ్రీనివాస్ అయితే కృష్ణుడు మీరు సార్ మాకి రాముడు తర బ్లెస్సింగ్స్ ఇస్తా ఉంటారు. హెల్త్ ప్రాబ్లం ఉన్నా తోడుగా నేను ప్రతి ఒక్క జూమ్కి వింటాను, ప్రతి ఒక్క దీనికి చేస్తాను. ఇంకా 100 పట్టు మీరు బాగుండాలా, మీ ఫ్యామిలీ బాగుండాలా, మన టీం అంతా బాగుండాలా అని కోరుకుంటాను సార్. నన్ను పిలిచిపోయిన నాగభూషణ్ వాళ్ళకి, శ్రీనివాస్ సార్కి కృతజ్ఞతలు. టీంలో ఉండేవాళ్ళకి అందరికీ మంచిది కానీ అన్ని బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉండరు. మీ ఆశీర్వాదాలు మాకుండే, పెద్దోళ్ళు మా ఆశీర్వాదము ఇంకా 100 ఏళ్ళు బాగుండి అని కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. లైన్ సార్, ఎండింగ్ ఒక్క 1 minute సత్యయ్య గారికి ఇచ్చి క్లోజ్ చేద్దామా? ఎస్ సార్. సార్ లక్కీ కర్ణాటక నుంచి ఒకరు ఉన్నారు, ధనంజయ్ గారికి, ఆయనకు ఒకరికి ఇచ్చేసి సత్య గారు టైం లేదు. ఎస్ సార్. ఇప్పటికే చాలా టైం అయిపోయింది. ధనుంజయ్ గారు, డాక్టర్ ధనుంజయ్ సార్, మీకు అన్మిట్ ఆప్షన్ ఇస్తున్నాను, ఒక్కసారి టచ్ చేసి మీరు మాట్లాడండి సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ. హ్యాపీ మార్నింగ్ సార్ అందరికి కూడా. ప్రసాద్ సార్, థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్ ఇన్స్పిరేషన్. మన ఒక లయన్ యూనివర్సిటీ నుంచి ఈరోజు ప్రతి ఒక్కరూ కానీ ఇడీ వరల్డ్ వైడ్ ఇన్స్పిరేషన్ అయ్యి ప్రతి ఒక్కరూ కానీ డెవలప్మెంట్ కావాలా, ప్రతి ఒక్కరు కానీ బాగుండాలా అని మీరు పెద్ద లెవెల్ థింక్ చేసి ఈరోజు ప్రతి ఒక్కరు కానీ, ప్రతి ఒక్క ఇంట్లోనా కానీ, ఇంట్లో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కానీ కష్టపడేవాళ్ళు, నెట్వర్క్ మార్కెటింగ్ అని నమ్మి వచ్చిండే ఒక వ్యక్తికి ఒక ఇన్స్పిరేషన్, ఒక శక్తిగా దేవుళ్ళలాగా మీరు కనబడుతున్నారు సార్. అది గ్రేట్ మీ యాటిట్యూడ్. నేను చండీగఢ్కి వచ్చినప్పుడు చూశాను సార్, మీరు పొద్దున్నే మార్నింగ్ ఇది ఒక ఎక్సర్సైజ్ ముఖాంతరము లీడర్షిప్ అంటే ఏమని ట్రైనింగ్ చేసి ఉంటారో ఆ ట్రైనింగ్ నుంచి ఈ రోజు నేను ఫుల్ టైమ్ గా ఉండాలని డిసైడ్ చేసి కర్ణాటకలో ఒక పెద్ద లెవెల్లో మీ తరపున మేము ఉంటామా అని ఒక ఆశాభావనతో మేము ఉన్నాము సార్. 100% భద్రాచలం పైసి మీరు దేవుని ఆశీర్వాదం తీసుకొని జనాలకి ఆశీర్వాదం చేస్తున్నారు కదా, అది గ్రేట్ సార్. గాడ్ ఈజ్ దేర్ అని మేమందరూ కూడా అనుకుంటున్నాం. కర్ణాటక మీరు పెద్ద లెవెల్లో సపోర్ట్ చేసి ఈ రోజు కర్ణాటకలో ఇడీ వరల్డ్ వైడ్ డెవలప్మెంట్ అయ్యేలాగా ప్రతి ఒక్క లీడర్లు కానీ ఈ రోజు ఇన్వాల్వ్ అవుతా ఉన్నారు సార్. అది గ్రేట్ సార్. వీఆర్ ఇన్స్పైరింగ్ విత్ యువర్ అటిట్యూడ్ సార్. సో ఐఆమ్ హ్యాపీ. ప్రతి ఒక్కరి డ్రీమ్స్ కానీ ఫుల్ఫిల్ అవ్వాలంటే మన న్యూ యంగ్ 2.0 ఏముందో అది 100% అవుతుంది. బట్ సిస్టమ్ త్రూ ప్రతి ఒక్కరు కానీ రావాలా. అందుకంటే ఇంపార్టెంట్ మీరు ఎప్పుడు చెప్తా ఉంటారు సార్, పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అని. చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయంటే అవి పెద్దవి కాదు, దాన్ని వదిలేసి మనం సిస్టమ్ త్రూ వెళ్ళాలని చెప్తా ఉంటారు. వీఆర్ హ్యాపీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ద బెస్ట్ సార్. గాడ్ బ్లెస్ యూ. మీరు బాగా ఉంటే మీ తరపున ఎంతో మంది బాగుంటారు సార్. మాలాంటి వాళ్ళు వీఆర్ ఇన్స్పైరింగ్ విత్ యువర్ అటిట్యూడ్ సార్, లీడర్షిప్ అటిట్యూడ్స్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. ధనుంజయ్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ బ్లెస్సింగ్స్, యువర్ వాయిస్ సార్. ఓకే, చివరిగా లక్కీ సత్తయ్య సార్ రండి సార్, మీ అవకాశం వచ్చింది. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. లయన్ సార్, థ్యాంక్ యూ సార్. మా ఇంట్రడ్యూషన్ థ్యాంక్ యూ. జూమ్ లో ఇంతసేపు ఎంత లేట్ అయినా వింటున్న వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇప్పటి వరకు మనం వింటుంటే ఇది ఒక పెద్ద ప్రభంజనంగానే ఉంది సార్ మాట్లాడుతూ. ఈ రోజు మాత్రం లయన్ సార్ ఎన్నోసార్లు జూమ్ లోకి వచ్చి మాట్లాడిన విధానం, ఈ రోజు మాట్లాడిన ఎగ్జైటింగ్, అంటే ఒక ఫైర్ అంటే ఎంత ఫైర్ లో వచ్చి అంత పర్ఫెక్ట్ గా చెప్పినారు. అంటే ప్లాన్ మారితే ఏం జరిగింది టోటల్ గా చెప్పేసిండ్రు. ఎంత ఏ టు జెడ్ లో మాకు ఇంత పర్ఫెక్ట్ గా మీరు సార్ మమ్మల్ని మళ్ళీ ఒక బూస్టప్ చేసిండ్రు సార్. థ్యాంక్ యూ సార్. లీడర్లు కూడా ఈ రోజు ఒక సార్ ముందుగా మిమ్మల్ని నేను క్షమించమని అడుగుతా ఉన్నా. నేను కొద్దిగా ఫాస్ట్ గా కొన్ని మా డైమండ్ తో నేనే మాట్లాడినా సార్. మీరు ఇందాక అన్నారు ఎవరో గుళ్ళ చుట్టూ తిరుగుతున్నాడు ఈయన, ఇక్కడ అక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయంటే నేనే మా కుదూరు శ్రీనివాస్ సార్ తో నేను అన్నా సార్, ఏం సార్ ఇక్కడ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే మన సార్ ఏంటి డబుల్ డైమండ్ సార్ అక్కడికి పోయి
ఆ ప్రాబ్లమ్స్ సెటిల్మెంట్ చేయక ఇక్కడికి వచ్చి గుళ్ళ చుట్టూ ఇప్పుడు ఈ టైంలో తిరుగుతుంది, ఇంకో వేరే టైంలో రావచ్చు అని చెప్పి మాత్రం నేను మాత్రం మాట్లాడినా సార్. నిజంగా అది ఇంకా నేను అది ఒక ఆవేశంగా అన్నా కానీ మీ మీద నాకు ఎలాంటి దురుద్దేశం అయితే లేదు సార్. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పగలుగుతా సార్, మీరు ఇందాక వెంకట్ గారు చెప్పినటువంటి దాన్ని బట్టి నేను రియలైజ్ కూడా అవుతున్నా. సారు మాతో ఉన్నా, కారులో ఉన్నా, గుళ్ళో ఉన్నా, తను మాత్రం మేనేజ్మెంట్ తో మాట్లాడుతున్నారు, లీడర్లతో మాట్లాడుతున్నారు అన్నది ఇది నిజం సార్. నిజంగా కూడా చాలా హ్యాట్సాప్ సార్. అది మేము కూడా లైవ్ లో ఆ రోజు మీరు మాకు భద్రాచలం నుంచి చూపెట్టారు సార్. నేను ఒక తెలంగాణ వాసిగా నేను చెప్తున్నా, మా తెలంగాణలో ఒక ప్రాబ్లం ఉంటే తెలంగాణలో అడుగుపెట్టి రాముడు ఒక రాజు అనే ఒక మనిషిగా ఉండి రాజు చరిత్ర సృష్టించిండు చెడిపైన, ఆయన ప్రదేశానికి మీరు వచ్చిండ్రు. దీనికంటే ఇంకా ముఖ్యమైనది మేడారం సమ్మక్క సారక్క అంటే వీర వనితలు వీరోచిత పోరాటం చేసిన గడ్డలు మీరు అడుగుపెట్టారు సార్. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ సార్. ఎందుకు అంటే అది ఒక అటవీ ప్రాంతం, అదొక యూనివర్సల్ ప్లేస్. ఆ ప్లేస్ కు నిజంగా మీరు రావడం నేను చాలా ఎక్సైట్ అయినా, చాలా అంటే చాలా అయినా. రాముడి అంటే అయోధ్యలో ఉన్నాయి, అంతటా ఉంది. మా మేడారం అంతటా ఉండదు, అక్కడ మాత్రమే ఉంటది సార్. అలాంటి గడ్డ మీదకి వచ్చి మా అందరి కోసం మీరు ప్రేయర్ చేసిండ్రు, ప్రార్థన చేసిండ్రు. నేను ఒక తెలంగాణ వాసిగా, ఒక ప్లాటినం ర్యాంకర్ గా మీతో జర్నీ చేస్తున్న, ఎక్కడికి వెళ్ళి యార్కాడు నుండి అప్పటి నుంచి చూస్తున్నా సార్. మీలో ఎక్కడ ఎనర్జీ పెరుగుతుంది కానీ తగ్గట్లేదు సార్, కాన్ఫిడెన్స్ తగ్గట్లేదు సార్. మీలో ఎంత కాన్ఫిడెన్స్ అంటే అంత కాన్ఫిడెన్స్ ఉంది. ఎంజాయ్ చేస్తారు, డ్యాన్స్ చేస్తారు, మమ్మల్ని బూస్టప్ చేస్తారు సార్. ఇలాంటి లీడర్ ఆధ్వర్యంలో మేమందరం పనిచేస్తూ ఉండడం నేను లక్కీ, నా టీం లక్కీ, మొత్తం ఎంటైర్ లైన్ టీమే లక్కీ సార్. ఎందుకు అంటే మీరు ఈ రోజు చెప్పింది కుల్ మనాలి ఒక అద్భుతం రేస్, మళ్ళీ మీరు ఈ రోజు ఒక వరాన్ని కూడా చెప్పిండ్రు. సిల్వర్ ర్యాంక్ నుంచే 4 వీలర్స్ ని కంపెనీ ఆలోచిస్తా ఉంది అంటే ఎంతో అద్భుతం సార్, ఎంతో అద్భుతం. మొదట ప్లాటినంలకు ఇస్తానన్నప్పుడే అయ్యో మేము ప్లాటినం కాకపోతే అని ఎంతో మంది బాధలో ఉన్నటువంటి వ్యక్తులకు మీరు సిల్వర్ నుంచే మీకు ఇది దక్కబోతుందని చెప్పడం చాలా అద్భుతం సార్. చాలా నవ్వుతున్న భవిష్యత్ అంతే. ఇంకా ఏ కంపెనీ ఇక్కడికి కాంపారిజన్ లో రాదు. ఎవరు ఏ కంపెనీకి పోయి రారా అని పిలిచినా కుదరదు, అక్కడ ఇవ్వరు సార్. ఇట్ ద గ్రేట్ సార్, మీరు ఎప్పుడు గ్రేటే. థ్యాంక్ యూ సార్. నేనేమైనా మిమ్మల్ని బాధ పెట్టినా, మీకు ఎవరైనా చెప్పినా పట్టించుకోకండి. మీరు నాకు ఈక్వల్ టు నాకు గాడ్ అంటే బ్రదర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన రవిచంద్ర సార్, థ్యాంక్ యూ. ఎస్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. రియలీ మీ అందరూ మాకి ఒక దేవుడితో సమానం సార్. లయన్ సార్ ఇలా కొనియాడడం కాదు, ఎన్ని చెప్పినా తక్కువే. ఓకే అండి, మరి ఈ రోజు ఈ సెషన్ ని మనం ఇంతటితో క్లోజ్ చేసుకుందాము. దేవభూమి అనబడే మనకి కులు మనాలికి ఫస్ట్ గా అచీవ్ అయిన మన డాక్టర్ మేడం, ఆమెకి అందరి తరపున, మన ఎంటైర్ టీమ్ లైన్స్ తరపున, మన క్యూర్సెల్ యూనివర్సిటీ తరపున ఆమెకి ప్రత్యేకమైన అభినందనలు అండి. ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా విజయాలు ఆడవాళ్ళతో మొదలవుతే ఇంకా ఆద్యంతం అసలుకి చాలా బాగుంటాయి. కాబట్టి మనకి అలాంటి శుభ సూచకంగా మేడం గారు ఒకరు అయి ఉన్నారు కాబట్టి ఆమెకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతూ, అయితే అలాంటి సక్సెస్ మనకి రావాలంటే మనకు కావాల్సిన సక్సెస్ మంత్రం ఏంటంటే మనము జూమ్ మీటింగ్స్ తీసుకోవాలి, కొత్త వాళ్ళని తీసుకురావాలి. కొత్త వాళ్ళని తీసుకుని వస్తే మనకి మన దగ్గర ఉన్న ఎక్స్పర్ట్స్ వాళ్ళకి ప్లాన్ ప్రెజెంటేషన్ ఇస్తారు. అలా ప్లాన్ ప్రెజెంటేషన్ ఈరోజు ఈవినింగ్ 7:30కి మన దగ్గర జరుగుతుంది కదా. ఆ 7:30 జూమ్ మీటింగ్ లో మళ్ళీ మనం అందరం కలుద్దాం. ఈ రోజు ఎందుకంటే మండే కాబట్టి వెరీ ఫైర్డ్ అప్ ఉన్నారు, అందరూ చాలా ఫైర్ గా ఉన్నారు. కాబట్టి ఇదే ఫైర్ ని టీమ్స్ ని పెంచుకోవడానికి ఉపయోగించుకుంటే ఖచ్చితంగా మీరు కూడా అతి త్వరలోనే మనం అనుకున్న దేవభూమి అంటే మన కులు మనాలికి మీరు కూడా అచీవ్ అవుతారు. ఇలాగా 100 మంది అచీవ్ అయ్యి అందరూ కూడా లైఫ్ మారిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ సెషన్ మనం ఇంతతో క్లోజ్ చేసుకుంటున్నాము. రవి గారు చెప్పండి సార్. సందర్భంగా మన కుల్లు మనాలి అచీవర్ అనురాధ గారు మన హెచ్ఎస్ బాబా గారు ఒక్కసారి షేర్ చేస్తారా? కంగ్రాచులేషన్ చెప్దాం. ఫస్ట్ అచీవర్ కి ఎప్పుడు కూడా చాలా గ్రేట్ అండి, చాలా ఎక్సలెంట్. ఒక్కసారి బాబా సార్ మీకు పంపించాను చూడండి, ఒక్కసారి షేర్ చేయండి సార్. లాస్ట్ ఎంతమంది ఉన్నా పర్లేదు మనకి.
బాబా గారు ఉన్నారా? లేరనుకోండి. పోస్టర్ అప్డేట్స్ లో పెట్టారా సార్? దాంట్లో పెట్టున్నా, మీకు పంపించా. అన్ని దాంట్లో వచ్చేసారు, ఒకసారి చూడండి. అదే మీకు పంపించాను చూడండి, ఇప్పుడు కూడా పర్సనల్ గా పంపించా. ఓకే ఓకే ఓకే. ఓపెన్ చేయండి. రవిచంద్ర గారు మీకు కూడా పెట్టండి చూడండి. ఎస్ సార్, నేను చేస్తున్నాను సార్. రియలీ గ్రేట్ సార్, గ్రేట్. ఇప్పటి నుంచి ప్రతిరోజు ఇలాంటి పోస్టర్స్ వస్తూనే ఉంటాయి మనకు, ప్రతిరోజు. అవును సార్, అవును సార్. రోజు రావాలి. మొట్టమొదటి ఫస్ట్ పర్సన్ ఒక్కసారి ఫ్రెండ్స్, ఒక్కసారి డాక్టర్ అనురాధ గారికి మాత్రం అందరూ కూడా కంగ్రాచులేషన్ చెప్పాలండి. ఫస్ట్ అచీవర్ ముక్కుబాల్ రెడ్డి గారు, టీం లీడరు. సో సార్కి కూడా, ఎందుకంటే ఏ టీం లీడర్ బట్టి అక్కడ ఫస్ట్ అంటే వాళ్ళు రావడం జరుగుతుంది, అచీవ్ కావడం జరుగుతుంది. కాబట్టి ముక్కుబాల్ రెడ్డి గారి టీం నుంచి అనురాధ గారండి, చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. నైట్ పోస్టర్ చూశాను. ఇలాంటి పోస్టర్స్ మనకి వందల్లో రావాలండి, 100 పోస్టర్స్ రావాలి. దాంట్లో మీరు అందరూ ఉండాలి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా కులు మండల అచీవర్ కావాలండి. ఓకే, థ్యాంక్ యూ అండి. సెషన్ రవిచంద్ర గారు ప్లీజ్. ఎస్ సార్, ఎస్ సార్. కంగ్రాచులేషన్స్ అండి, అందరూ ఒకసారి కంగ్రాచులేట్ చేయండి అందరూ. కంగ్రాచులేషన్ మేడం. గ్రేట్ సార్, గ్రేట్ సార్. ఓకే అండి, మళ్ళీ మనం 7:30కి కలుద్దాము. 7:30లో కూడా మేడం అక్కడ కూడా ఒకసారి మనం ఈ రోజు కంగ్రాచులేట్ చేద్దాము. ఓకే అండి, థ్యాంక్ యూ అందరికీ. మరి హ్యావ్ ఏ నైస్ డే.